పిల్లారా, మనము ఈ యొక్క లేఖనాల యొక్క బయలుపాటును బట్టి, ఆయన కృపను బట్టి మనము ఈ యొక్క రాకడ విషయాలు మనం నేర్చుకున్నాం. 7వ ముద్రకు సంబంధించిన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. 7వ ముద్ర కాలంలో మనం ఉన్నాము. వధువు ఎత్తబడము, లోకము గుర్తులోనికి వెళ్ళేటువంటి సమయంలో మనం ఉన్నాం. 2 కృపలు మనం చూసాం. మొదటి కృప అది లోకానికి సువార్త ప్రకటించడానికి సంబంధించింది. ఇప్పుడు ఈ యొక్క కడవరి కృప వధువు రక్షణకి సంబంధించిన విషయం. బైబిల్లో ఆ విధంగా చెప్పబడతా ఉంది. కాబట్టి మనము మొదటి కృప పొందాము, అలాగే కడవరి కృపను కూడా పొందాము. మొదటి కృప ద్వారా మనము ఆయన నామంలో బాప్తిజం పొంది రక్షించబడ్డాం. కడవరి కృప ద్వారా మనము ఉగ్రత నుండి తప్పించుకుంటున్నాం. ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయవేళ మనము సజీవులకును మృతులకును తీర్పు అను వర్తమానమును మనము నేర్చుకోబోతున్నాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. సర్వశక్తిమంతుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యెహోవా ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. చాలా ఆయన నామముస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ యొక్క పత్రికను తిమోతికి వ్రాశారు. ఆ వ్రాసినప్పుడు ఆ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, సర్వశక్తిమంతుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యెహోవా ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను అనబెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందు అసమయమందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఈ మాట ఎప్పుడో రాయబడింది, కానీ ఈనాడు అదే విధంగా నెరవేర్చబడడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ వాక్యమును ప్రకటించుము, సమయమందు అసమయమందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెంపుము. ఈ మాటలన్నీ కూడా చెప్పడానికి ముందు ఆయన ఏం చెప్పాడనంటే, తీర్పును గురించి ఆయన మాట్లాడాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యెహోవా ఎదుటను, లేకపోతే యెహోవా ఎదుటను ఆయన ప్రత్యక్షతోడు ఆయన రాజ్యముతోను ఆనబెట్టి చెప్పినది ఏమనగా అనే మాటని అక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఉపయోగించారు. చూడండి, వాక్యమును ప్రకటించుము.
ఏ సేవకుని బాధ్యత అయినా ఏమిటంటే వాక్యాన్ని ప్రకటించాలి. ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పాలి. మనుషుని నమ్మినా నమ్మకపోయినా అది విశ్వాసముతో అది సేవకుని సంబంధం లేదు. ఎందుకనంటే విశ్వాసం అనేది ఆయన కలుగు చేసేది. ఆయన కలుగు చేస్తే నమ్ముతారు, లేకపోతే నమ్మరు. అందువల్ల నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవరు నా యొద్దకి రాలేరు. కాబట్టి ఆ వాక్యం ఆకర్షించినప్పుడు విశ్వసిస్తారు, విశ్వసించి ఆయన యొద్దకి వస్తారు. అందుకనే నా యొద్దకు వచ్చు వారిని నేను ఎప్పటికీ కూడా త్రోసివేయనని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఆయన వాక్యము ప్రకటించుము. కాబట్టి వాక్యాన్ని ఏం చేయాలంటే ప్రకటించాలి. అది ఆయన యొక్క వాక్యంలో ఒకటి కలపడం కానీ ఒకటి తీసివేయడం కానీ లేకుండా అది ప్రత్యక్షతతో కూడినటువంటి వాక్యం. ఇప్పుడు బ్రహ్నాం గారు కానీ జాన్సన్ గారు కానీ నిజమైనటువంటి 5 రకాల పరిచర్యల్లో నిజమైనటువంటి అబద్ధ బోధకులు ఉన్నారు చాలామంది. 5 రకాల పరిచర్యల్లో అబద్ధ బోధకులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ నిజమైనటువంటి ఆ బోధకులు, నిజమైనటువంటి వారు ఆ వాక్యమును ఒకటి కలపడం కానీ ఒకటి తీసివేయడం కానీ లేకుండా ఆ వాక్యము బయలుపరచబడిన వాక్యాన్ని వాళ్ళు బోధించారు. ఆయన హల్లెలూయా. అపోస్తులు ఉన్నారు. అపోస్తులు వాళ్ళ వాక్యాన్ని ప్రకటించారు. వాక్యము ప్రకటించారు. ఎవరికి ప్రకటించారు? ప్రపంచమంతా ఆ వాక్యము ప్రకటించబడుతున్న లేఖనాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి దానిని బట్టి అన్ని జనుల మధ్యకు వచ్చి వాళ్ళు వాక్యమును ప్రకటించారు. అటు బ్రహ్నాం గారు కానీ 7 సంఘాలు 7 దూతలు అలాగే అపోస్తులు కానీ వాళ్ళు వాక్యాన్ని ప్రకటించారు. ఎందుకు వాక్యాన్ని? ఎందుకనంటే ఆ వాక్యం అనగా ఆయన అనగా మెస్సయ్యని గురించి ప్రకటించడమే వాక్యాన్ని గురించి ప్రకటించడం. ఎవరైతే ఆ వాక్యమును విశ్వసిస్తారో వాడు రక్షించబడతారు. ఎందుకంటే వాక్యములో జీవమున్నది, వాక్యం అనగా వెలుగై ఉన్నది. ఆ వాక్యమును వాళ్ళు ప్రకటించాలి. ఎందుకంటే అది రక్షణ వాక్యము, రక్షణ సువార్త. ఆ నామములో బాప్తిజం పొందడం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. కాబట్టి ఆ పాపము క్షమించబడడం కోసము ఆ నామాన్ని గురించి ఆయన ఒక్కడే అని ప్రపంచంలో ఆయన గురించి ప్రకటించడం జరిగింది. అందుకనే రేపు ఎవరు కూడా మాకు ఎవరు చెప్పలేదు, ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడని మాకు తెలియదు, ఆ కన్య గర్భమును జన్మించాడని మాకు తెలియదు, ఆయన పశువుల పాకలో పుట్టాడని మాకు తెలియదు, ఆయన కల్వరి శిలువలో మరణించి ఆయన తిరిగి లేచాడని మనకు తెలియదు, అన్ని జనులకి సువార్త ప్రకటించబడిందని మాకు తెలియదు అని రేపు ఎవరు కూడా మాకు ఏమీ తెలియదు అని అనకుండా ఉండు నిమిత్తమై అది సాక్షార్థముగా లోకమునకు అది ప్రకటించబడింది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అది సువార్త. వాక్యమును ప్రకటించుము, ఆయన యొక్క మాటని ప్రకటించుము. ఆ వాక్యమే ఆయనై ఉన్నాడు, ఆయనే సర్వశక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి దాన్ని ప్రకటించుము. కాబట్టి ఆనాడు ఆ వాక్యాన్ని అన్ని జనుల మధ్య, అవిశ్వాసుల మధ్య, అవిశ్వాసులకు ఆ వాక్యము ప్రకటించబడింది. 2000 సంవత్సరాలు ప్రకటించబడింది. 2000 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 2 దినములు. 2 దినములు అయిన తర్వాత ఆయన 3వ దినములో ఆయన యూదుల్ని స్థిరపరుస్తాడు. ఆ యూదుల్ని స్థిరపరచబోయే ముందుగా అన్ని జనులకు సువార్త ప్రకటించబడుతుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి అన్ని జనులకు ఆయన ఏం చేశాడనంటే సువార్త ప్రకటించాడు. అందుకోసమై ఆయన అపోస్తులను ఉపయోగించుకున్నాడు. 7 సంఘ కాలాల్లో 7 దూతలను ఉపయోగించుకున్నాడు. ఆ 7వ దూత తర్వాత 5 రకాల పరిచర్యలో ఉన్నటువంటి నిజమైనటువంటి వారిని ఆయన ఉపయోగించుకున్నాడు. అందువలన ఆ యొక్క వాక్యము సర్వలోకమునకు, సర్వ సృష్టికి ఆయన వాక్యము ప్రకటించబడింది. ఆయన నామమున హల్లెలూయా. అందువలన పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, సువార్త ప్రకటించము, ఆయన వాక్యాన్ని ప్రకటించు. ఆయన వాక్యమే సొంత మాట కాదు, సొంత ఆలోచన కాదు, సొంత జ్ఞానంతో చెప్పేది కాదు. ఆయన ఏది చెప్పాడో దాన్నే చెప్పాలి, ఆయన్నే మాట్లాడుకోనివ్వాలి, ఆయన వాక్యాన్ని ఆయనే చెప్పుకోనివ్వాలి. అంతే తప్ప ఆయన మాట కాకుండా ఇంకొకటి చెప్పడానికి వీలు లేదు. అందువలన ఆయన యొక్క వాక్యము ఈ 2000 సంవత్సరాల్లో ప్రపంచమునకు
ప్రకటించబడింది, దేశాల్లోని వారికి తెలియచేయబడింది. అందువల్ల ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఆయన గురించి తెలియచేయబడింది. ఆయన వార్త, రక్షణ వార్త ఆయన అమరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ఆయన కోసం ప్రయాసపడడానికి ఇది సమయము అసమయం అనేది. ఏ సమయమైనా సరే ఆయన కోసం ప్రయాసపడాలి. ఏ సమయంలోనైనా ఎవరైనా కానీ మాకు వాక్యమును బోధించండి అంటే ఆ సమయంలో మనం వాళ్ళకు వాక్యాన్ని బోధించాలి. ఎవరైనా వినడానికి ఆసక్తి కలిగి ఉంటే ఆ సమయంలో వాళ్ళకు వాక్యాన్ని చెప్పాలి. వాక్యమును ఆ సమయము అసమయము లేదు. దానికి అర్ధరాత్రి ఇప్పుడే వాక్యం ఏంటి, ఇప్పుడు ప్రార్థన ఏంటి అనేది లేదు. సమయము అసమయము లేదు. ఇంత పొద్దుటే ప్రార్థన ఏంటి, ఆయన తర్వాత పెట్టొచ్చు కదా, అలా కదా ఇలాగ అనేది కాదు. నువ్వు ఆ సమయం ఈ సమయం అని నువ్వు పెట్టుకోవడానికి వీలు లేదు. నువ్వు ఏ సమయంలోనైనా ఆయన ఆరాధన ప్రార్థన అంటే అది ఉదయం కానీ అర్ధరాత్రి కానీ తెల్లవారుజాము కానీ లేక సాయంకాలం కానీ ఏ సమయంలోనైనా ఆయన కోసం నువ్వు ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలి. ఆయన నామముస్తాడు. హల్లెలూయా. సైనికుడు చూడండి, సైనికుడు ఏ సమయంలోనైనా సరే అతడు సిద్ధముగా ఉంటాడు. ఏ సాకులు చెప్పడు, ఏ సాకులు కూడా చెప్పడు. బైబిల్లో రాయబడదు, నేను ఇప్పుడే కాళ్ళు కడుక్కున్నాను, నేను ఆ పురుషుడు వచ్చి ఆ పెళ్లి కుమారుడు వచ్చి తలుపు తడుతూ ఉన్నాడు, ఆమె లోపల నుండి నేను ఇప్పుడే కాళ్ళు కడుక్కున్నాను, ఇప్పుడే నేను మళ్ళీ నేను దిగితే నా పాదములకు మట్టి అయిపోద్ది కాబట్టి నేను ఇప్పుడు కుదరదు, అలాగేలాగా ఏ సాకులు చెప్పినప్పుడు ఆ పెళ్లి కుమారుడు తలుపు తీయనంతలో వెళ్ళిపోయాడు. అది బైబిల్లో రాయబడి ఉంటుంది. అలాగే నీవు కూడా ఆయన ఏ సమయంలో వచ్చి తలుపు తట్టినా లేకపోతే ఏ సమయమైనా సరే ఆయన కార్యములు ఆయన పనులు చేయడం కోసం ఆయన కోసము ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలి. సమయమందు అసమయమందు, అది సమయం కానీ సమయంలోనైనా సరే, అది అర్ధరాత్రి అయినా ఆ సైనికుడు ఆ యొక్క యుద్ధ రంగంలోకి వెళ్ళేటప్పుడు ఆ యుద్ధ రంగంలో ఎదుర్కోవడం కోసము, అది ఏ సమయంలో యుద్ధం వచ్చినా సరే ఆ దేశాన్ని కాపాడడం కోసం అనగా ప్రజలను కాపాడడం కోసం ప్రజలను రక్షించడం కోసం అతడు ఏం చేస్తాడనండి, సమయమా అసమయమా అని చూడకుండా అతడు సిద్ధముగా ఉండి వెళ్ళిపోతాడు యుద్ధ రంగానికి. నీవు కూడా ఎప్పుడు కూడా ప్రార్థన ఏదైనా కానీ సిద్ధముగా ఉండాలి, సిద్ధముగా ఉండాలి. అందుకని ఆ యొక్క సిద్ధ మనసు అనే చెప్పుల్ని అలాగా వాటిని జోడుని ధరించుకొని ఉండేది ఉంటుంది బైబిల్లో. అందువలన అతడు ఆయన కార్యాలంటే రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే, ఇప్పుడు ఈ వర్షంలో వెళ్తాంలే, తర్వాత వెళ్దాంలే, లేకపోతే ఎండ ఎక్కువగా ఉంది కదా, చలి ఎక్కువగా ఉంది కదా, ఇప్పుడేం వెళ్తాంలే, ఆ తర్వాత కొంచెం ఆలస్యంగా వెళ్దాంలే, ఇప్పుడే నేను నిద్ర లేవలేను, అలాగా ఉండదు. అతడు ఏ సమయంలోనైనా ఏ క్షణములోనైనా అతడు ఆయన కోసం ప్రయాసపడడానికి సిద్ధముగా ఉంటాడు తప్ప ఏ సాకులు చెప్పడు, ఏ వంకలు చెప్పడు, ఏ యొక్క సాకులు చెప్పి తప్పించుకోడు, ఏదో వంక చెప్పి ఆ పని నుండి తప్పించుకోడు, ఏదో ఒక సాకు చెప్పేసి దాని నుండి పారిపోడు. అతడు ఏం చేస్తాడనంటే ఆయన కోసం ప్రయాసపడడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ సిద్ధముగా లేనటువంటి వారే ఏదో ఒక సాకు చెప్పి ఏదో ఒక వంక చెప్పేసి ఆ పని నుండి తప్పించుకుంటూ ఉంటాడు. ఆ వంక చెప్పి ఆయన కార్యాల నుండి తప్పించుకుంటూ ఉంటాడు, ఇతరులకు సహాయపడడంలో తప్పించుకుంటూ ఉంటాడు, ఇతరులకు పరిచర్య చేయడంలో తప్పించుకుంటూ ఉంటారు, ఇతరుల యొక్క అవసరాల్లో పాలు పొందడంలో ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు సమయమందు అసమయమందు ఆయన కోసం ప్రయాసపడేటువంటి వారు కాదు. అందుకనే సమయమందు అసమయమందు ఆయన కోసం ప్రయాసపడేటువంటి వారే వారు. ఆయన వాక్యముని వాళ్ళు ఏం చేశారు చెప్పండి, ప్రకటించారు. సమయమందు అసమయమందు వాళ్ళు ప్రయాసపడ్డారు. అపోస్తులు కానీ 7 సంఘాల్లో 7 దూతలు కానీ నిజమైన 5 రకాల పరిచర్యలో ఉన్నటువంటి వారు కానీ సమయమందు అసమయమందు ఆయన యొక్క వధువు అనగా ఆయన బిడ్డలు ఆయన యొక్క జనులు ఆయన కోసము అసమయమైన సమయం ఏ సమయమైనా, అది సమయం కానిటువంటి అర్ధరాత్రి అయినా, అది ఏ టైం అయినప్పటికీ కూడా
ఆయన కోసం ముందుండేటువంటి వారు, ఆయన కార్యాల కోసం ముందుంటారు, ఆయన పనుల కోసం ముందుంటారు, ఆయన కోసం ప్రయాసపడతారు. వాళ్ళు ఇది సమయమా అది సమయమా అని చూడరు, కానీ సమయంతో వాళ్ళ లెక్కలేదు, కానీ ఆయన పని చేయడమే వాళ్ళకి ముఖ్యం. హల్లెలూయా. అందువల్ల ఆయన కోసమే నువ్వు ఈ చివరి కాలంలో ప్రయాసపడాలి, సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఆయన కోసం నువ్వు ప్రయాసపడాలి, సమయంలో ఆయన కోసం నువ్వు ప్రయాసపడాలి. అంటే నీతిమంతుడిగా జీవించడం కోసం నువ్వు ప్రయాసపడాలి, పరిశుద్ధుడిగా జీవించడం కోసం నువ్వు ప్రయాసపడాలి, సత్క్రియలు కలిగి ఉండడం కోసం నువ్వు ప్రయాసపడాలి. నీవు బడా నమ్మకమైన బిడ్డ అని ఆయన చేత నువ్వు అనిపించడం కోసం నువ్వు ప్రయాసపడాలి. సమయాన్ని నువ్వు చూడొద్దు. ఈ సమయంలోనా, ఇప్పుడా, ఈ సమయంలో ఫోన్ చేస్తున్నారు ఈ బ్రదరో సిస్టరో ఎవరో, కాబట్టి ఈ సమయంలో ఇది 12 గంట అయింది, కాబట్టి ఈ సమయంలో కనుక ఫోన్ చేస్తే మళ్ళీ ఏదో పని అప్పగిస్తారేమో, సైలెంట్గా ఉంటే గొడవ ఉండదు అని ఆ పని నుండి తప్పించుకోవడానికి కొంతమంది ఫోన్ తీరు. అలాంటి బాపతి కూడా ఉంటున్నారు చాలామంది, అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. నీవు ఏ సమయంలో ఏ బ్రదర్ అయినా సిస్టర్ అయినా ఎవరైనా ఫోన్ చేసినా నీవు స్పందించి వాళ్ళకి నువ్వు ఏదైనా చేయడానికి, వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికి కానీ, వాళ్ళ గురించి ఏదైనా చేయడం, వాళ్ళు ఏదైనా అవసరతలు ఉంటే సహాయం చేయడానికైనా కానీ నువ్వు ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలి. అందుకని నువ్వు ఇతరుల కోసం ప్రయాసపడమే ఆయన కోసం ప్రయాసపడడం, అనగా సమాజంలోని ఆ బిడ్డల కోసం ప్రయాసపడమే. అందుకని మెసేజ్ చూడండి, ఆ సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎంతో ప్రయాసపడి ఆయన సువార్త ప్రకటించాడు. ఇప్పటి వలె ఆ కాలంలో వాహనాలు లేవు, రైలు లేవు, బస్సులు లేవు, విమానాలు లేవు, ఏమీ లేవు. కానీ అపోస్తులు వాళ్ళు పడవల్లో ప్రయాణం చేసి ఆ తుఫానులకి గాలులకి వాటిని తట్టుకొని ఆ విధంగా వాళ్ళు ఏదో ఒక ఒడ్డుకు చేరి అంత ప్రయాసపడి వాళ్ళు సువార్త ప్రకటించారు. ఈనాడు ఆనాడు మెస్సీ కూడా ఆ విధంగానే ప్రయాసపడి సువార్త ప్రకటించాడు, ప్రయాసపడ్డాడు, కష్టపడి. అందుకనే మన జీవితంలో మనము సమయము అసమయం, అందుకనే ఆయన రాత్రి అర్ధరాత్రి లేకపోతే రాత్రి ఆయన కొండల్లోనికి వెళ్ళి రాత్రి అంతా ఆయన ప్రార్థించేవాడు, ప్రయాసపడ్డాడు. అలాగని వాక్యం కోసం, ప్రార్థన కోసము, సమాజంలోని వారి కోసము, అందుకనే వారికి చేసి కనుక నాకు చేశానని చెప్పాడు ఆయన. ఇతరులకు చేయడమే నాకు చేయడం అని చెప్పాడు. కాబట్టి నీవు ఆ విధంగా ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలి తప్ప నీవు పని నుండి తప్పించుకునేటువంటి ఆ ప్రయాస నుండి తప్పించుకోవడానికి ఈ కష్టం నా మీద పడిపోద్దేమో, ఈ ఖర్చు నా మీద పడిపోద్దేమో, లేకపోతే ఇది నా మీద పడిపోద్దేమో, ఎందుకు వచ్చిన గొడవ, ఏదో విధంగా దీన్ని తప్పించుకుందామని నీవు ఆ విధంగా తప్పించుకునే వ్యక్తిగా నీవు ఉండకూడదు. తప్పించుకునే వ్యక్తిగా నీవు ఉండకూడదు. ఆయన కోసం ప్రయాసపడడానికి, ఆయన కోసం ప్రయాసపడడానికి సిద్ధముగా ఉన్న వ్యక్తిగా ఉండాలి. నేను సిద్ధముగా ఉన్నాను. బైబిల్లో యెషయా గ్రంథంలో మీరు చూడండి, యెషయా గ్రంథము ఒకసారి యెషయా గ్రంథము చూడండమ్మా, 6వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు ఒక్కసారి చదవండి. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని యావే సెలవీగా వింటిని. అంతటా నేను చిత్తగించము, నేనున్నాను నన్ను పంపుమనగా. నేనున్నాను నన్ను పంపు, ఎవరిని పంపేదను అన్నప్పుడు నేనున్నాను. సిద్ధముగా ఉన్నాడు, సిద్ధముగా. నీవు కూడా ఆ విధంగా సిద్ధముగా ఉండాలి. ఎవరిని పంపుతున్నా అనగా నేనున్నాను అన్నాడు. అంతేగాని ఎవరి గురించి చెప్తారో చూద్దాం, అప్పుడు చెప్పాక చూద్దాం. అది నా మీద రాకుండా ఉంటే బాగుంటుంది, నన్ను అమ్మను వెళ్ళమనకుండా ఉంటే బాగుంటుంది, నాకు చెప్పకుండా ఉంటే బాగుంటుంది అని అనలేదు వాళ్ళు. అక్కడేమన్నారు చెప్పండి, నేనున్నాను. ఆయన కార్యాలకు, ఆయన కోసం ప్రయాసపడడానికి సమయమైనా అసమయమైనా సరే ఆయన కోసం నీ ముందు ఉండాలి. హల్లెలూయా. ఆయన కోసం ముందు పరిగెత్తాలి. నువ్వు మంచి పోరాడిన వ్యక్తిగా నీవు ఉండాలంటే నీవు
సమయము అసమయమని చూడకుండా ఆయన కోసము, ఆయన కార్యాల కోసము, ఆయన పనుల కోసము, ఆయన కోసము నువ్వు ముందుండాలి. ఆ రక్షణ కోసం నువ్వు ముందుండాలి, ప్రయాసపడాలి ఆయన కోసం. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. మనం ఈ చివరి సమయంలో నీవు ఆయన కోసం ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలి, ఆయన గురించి మాట్లాడే వ్యక్తిగా నీవు ఉండాలి. ఓ ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మనము ఆయన కోసం ప్రయాసపడడం కోసమే మనం జన్మించాం. నీవు ఈ లోకంలో ఆయన కోసం కష్టపడడానికే జన్మించావు, అది నువ్వు గుర్తించాలి. ఆయన కోసం శ్రమ పడ్డానికే నువ్వు జన్మించావు. ఎందుకంటే భూమి మీద మెస్సయ్య కూడా శ్రమ పడ్డాడు, ఆయన కూడా కష్టపడ్డాడు. అందువలన ఆయనకు కూడా శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి. ఆ విధంగా ఆయన అయినప్పటికీ కూడా ఆయన సువార్త మానలేదు. ఇదిగో ఇలా ప్రకటిస్తుంటే ఎవరు నమ్మడం లేదు. కాబట్టి అందరూ కూడా రకరకాలుగా ఇది దుర్బోధని, లేకపోతే బయల్జెబూల్ వల్ల దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు రకరకాలుగా అంటున్నారని ఆయన ఏమాత్రం కూడా ప్రకటించడం ఆయన మానలేదు. ఆయన ప్రయాసపడి సువార్త ప్రకటించాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన కృప ఎవరి మీద అయితే ఉంటుందో వారు ఆయన కోసం ప్రయాసపడతారు. అది కృప వల్ల జరిగేది, వారంతటి వారు ప్రయాసపడడం కాదు. ఆయన కృప ఆ విధంగా ప్రయాసపడేలాగా చేస్తుంది. ఆయన కృప వారి మీద ఎవరి మీద అయితే ఉంటుందో వారు ఆ విధంగా ప్రయాసపడుతూ ఉంటారు తప్ప ఆయన యొక్క కార్యాల నుండి, ఆయన యొక్క పనుల నుండి తప్పించుకునేటువంటి వ్యక్తులుగా ఉండరు. వాళ్ళు ఆయన కార్యాలకు ముందు ఉంటారు. అవి శ్రమైన కష్టమైన ఎన్నైనా సరే ఆయన కార్యాల కోసం ప్రయాసపడేవాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఖండించుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము. ఓ ఆయన వాక్యాన్ని ఏం చేయాలి? ఉపదేశించాలి. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో, సహనాన్ని కోల్పోయి కాదు, ఆవేశంతో కాదు, దుందుడు తనంతో కాదు, తొందరపాటు తనంతో కాదు, అలాగేలాగ కాదు, కానీ దీర్ఘశాంతముతో, దీర్ఘశాంతము కలిగి బోధించాలి. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఓ మెస్సీ ఆయన ఎంతో దీర్ఘశాంతము కలిగిన వాడు. ఆయన ఉపదేశిస్తూ ఉన్నప్పుడు రకరకాలుగా జనులు రకరకాలుగా మాట్లాడినప్పటికీ కూడా ఆయన దీర్ఘశాంతముతోనే ఆయన ఉన్నాడు, దీర్ఘశాంతముతోనే ఆయన బోధించాడు. వాళ్ళు నమ్మడం లేదని కానీ, విశ్వసించడం లేదని కానీ, నిరాశ నిస్పృహకు లేకపోతే సహనాన్ని కోల్పోయి ఆ విధంగా కాదు, కానీ ఆ పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా, అక్కడ వినేవారు ఎలా ఉన్నప్పటికీ కూడా, అక్కడ వాతావరణం సరిగా లేనప్పటికీ కూడా, అక్కడ మనుషుల యొక్క బుద్ధులు స్వభావాలు సరిగా లేనప్పటికీ కూడా ఆయన వారి బుద్ధిని బట్టి ఏదో సహనాన్ని కోల్పోయి కాదు, కానీ వారి యొక్క మాటలను బట్టి సహనాన్ని కోల్పోయి కాదు, కానీ దీర్ఘశాంతముతోనే ఆయన ఉపదేశించారు. అపోస్తలులు అదే విధంగా, బైబిల్లో ఆయన ప్రవక్తలు అదే విధంగా ఉపదేశించారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకు ఆయన అంటున్నాడు, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు ఖండించుము. ఎందుకనంటే వాక్యము వెలుగు. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకుందాం. మీరు పూర్వమందు చీకటి ఏంటిరి, ఇప్పుడైతే యశ్వానందు వెలుగై ఉన్నారు. వెలుగు, ఫలము, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక యాషువాకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుడి అయినను అవమానకరమైనది సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది
ఏదో అది వెలుగే కదా, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, యెహోవా నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఆయన మనిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చీకటిగా ఉందనుకోండి, లైట్ వేయగానే ఏం జరుగుతుంది చెప్పండి? చీకటి బారిపోయి వెలుగు వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా వెలుగు అనగా వాక్యము చీకటిని ఖండిస్తూ ఉంటుంది. అందుకనే అంధకార సంబంధమైనటువంటి అంధకార క్రియలలో పాలివారయుండక వాటిని మీరు ఖండించుడి. ఈనాడు మనము త్రిత్వపు బోధలను అనగా మతత్యాగ సంఘాలు మనం ఖండిస్తూ ఉన్నాం, విగ్రహారాధన మనం ఖండిస్తూ ఉన్నాం, అసూయను మనం ఖండిస్తూ ఉన్నాం, లేకపోతే ద్వేషాన్ని మనం ఖండిస్తూ ఉన్నాం, దురాలోచనలు మనం అవన్నీ కూడా అంధకార సంబంధమైన సాతాను సంబంధమని. అసూయ అనేది ఎవరిది? సాతానుడి. మనం అలాగ ద్వేషం అనేది ఎవరిది? సాతానుది. విగ్రహారాధన ఎవరిది? సాతానుది. అలాగే మత్స్యాగ సంబంధ సిద్ధాంతాలు ఎవరి? సాతాను సంబంధమని. ఈ లోక ఆశలు అవి లోక సంబంధమని. వీటన్నిటిని కూడా అంధకార సంబంధమైన ప్రతి దానిని కూడా వెలుగు ఏం చేస్తుందంటే ఖండిస్తూ ఉంటుంది. అలాగే అపోస్తులు కానీ, 7 సంఘాలు 7 దూతలు కానీ, ఈ యొక్క 5 రకాల పరిచయంలో ఉన్న నిజమైన వారు కానీ ఈ చీకటి సిద్ధాంతాలను, చీకటి బోధలను, వాటన్నిటిని కూడా దుర్బోధలని వాటన్నిటిని కూడా ఖండించారు. ఆ యొక్క లూథరన్ సంఘాన్ని, బాప్టిస్ట్ సంఘాన్ని, పెంతెకోస్తు సంఘాన్ని ఆయన కూడా వాక్య వ్యతిరేకమైనవని వాళ్ళు ఖండించి అసలు వాక్యం వెలుగంటే ఏమిటో ప్రత్యక్షపరిచారు. బాప్తిజం అంటే ఏమిటో ప్రత్యక్షపరచబడింది. ఆయన ఒక్కడని ప్రత్యక్షపరచబడింది. ఆ ప్రత్యక్షపరచబడిందే వెలుగు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వెలుగు సంబంధులు అంధకార క్రియలలో పాలు పొందరు, అసూయలో పాలు పొందరు, వ్యభిచారులతో పాలు పొందరు, లేకపోతే నరహంతకులతో పాలు పొందరు. ఇలాగ ప్రతి విషయములో కూడా వీరు ఆ క్రియల్లో పాలు పొందకుండా, వారి యొక్క ఆలోచనలో పాలు పొందకుండా అట్టి వాటిని ఖండించేవారుగా ఉంటారు. ఎందుకనంటే వారు వెలుగై ఉన్నారు. అందుకని మీరు ఇంతకుముందు చీకటి ఏంటిది, ఇప్పుడైతే మీరు వెలుగై ఉన్నారు. వెలుగు అంధకార క్రియల్లో పాలివారై ఉండక ఆ వెలుగు ఏం చేస్తుంటే వాటిని ఖండిస్తుంది. వెలుగు సంబంధి మాత్రమే ఖండిస్తాడు. కానీ ఆ వెలుగు కాకుండా చీకటి అయిన వాడు చీకటితో ఏకీభవిస్తాడు, చీకటి కార్యాలు చేస్తూ ఉంటాడు. చీకటిలో అనగా వాడు ఆ చీకటి సంబంధమైనటువంటి సిద్ధాంతాలలో, ఆచారాల్లో, కట్టుబాట్లలో, పద్ధతుల్ని అనుసరించుకుంటూ పోతూ ఉంటారు. ఈనాడు కూడా క్రైస్తవులు చాలామంది ఆయన్ని నమ్ముకున్నామని చెప్తూ వాళ్ళు ఈ యొక్క మంచి దినమా కాదా, మంచి గడియా కాదా, ఇది మంచి రోజా కాదా, ఇది శుభ గడియా కాదా, ఇలాంటి ఆచారాలు చూసేవాళ్ళు ఉన్నారు చాలామంది క్రైస్తవులు. ఏదైనా పని ప్రారంభించే ముందు మంచి దినమా కాదా, ఈరోజు ఏ వారము, బుధవారమా, గురువారమా, ఏమండి ఇవన్నీ చేస్తూ ఉంటారు ఆచారాలని. ఈరోజు బుధవారం కదండి, గురువారం మంచిదంటే గురువారం చేద్దామండి అని వాటిని పాటిస్తూ ఉంటారు. ఈ విధంగా ఆచారాల్లో పాల్గొంటూ ఉంటారు, ఆచారాల్లో పాలు పొందుతూ ఉంటారు. వెలుగు సంబంధి వాటిని ఖండిస్తూ ఉంటాడు. ఎందుకంటే వెలుగు అనగా వాక్యమే. వాక్యం ఏం చేస్తుంటే అవన్నీ వాక్య వ్యతిరేకమైనవని ఖండిస్తూ ఉంటుంది. వెలుగు నువ్వు వెలుగైనప్పుడు ఎందుకు నువ్వు బొట్టు పెట్టుకోవడము, చెవులు అన్నీ ఎందుకు తీసేసావు చెప్పండి? వెలుగు నీలోనికి వచ్చినప్పుడు చీకటి సంబంధం అన్నీ బయటికి పోయి వెలుగు ఏం చేసింది? ఖండించింది. నీలో ఉండి ఆ వెలుగు, ఆ వాక్యము ఇవి తప్పు అని చెప్పి ఏం చేసి చెప్పండి? ఖండించి. విగ్రహారాధన చేసాం, ఎందుకు మానేసాం? వెలుగు ఏం చేసింది చెప్పండి? ఖండించింది, మానేసాం. ఇంతకుముందు త్రిత్వపు సంఘాలుండి దానికి వెళ్ళే వ్యక్తిగా ఉండొచ్చు, లేకపోతే వాటిని ఆచరించే వ్యక్తిగా ఉండొచ్చు. వెలుగు వాక్యం ఏం చేసిందంటే వాక్యము వెలుగు దాని నుండి నిన్ను ఏం చేసింది? ఖండించి వేరు చేసింది. అందువల్ల నువ్వు ప్రత్యక్షపరచబడినటువంటి దానిని, వెలుగంటే ప్రత్యక్షపరచబడి ఆయన మనసు. హల్లెలూయా, హల్లెలూయా. అది మర్మంగా ఉందా వెలుగు, రహస్యంగా ఉందా వెలుగు, గూఢార్థంగా ఉందా వెలుగు. ఆ నాయన ఒక్కడనేది మర్మముగా ఉంచాడు ఆయన. అందరికీ కాదు, అది అందరికి ముగ్గురుగా కనపడతాడు.
కానీ నీకైనట్లయితే ఆయన ఒక్కడిగా కనపడతాడు. అదే వెలుగు. నామములో బాప్తిజం పొందడమే వెలుగు. త్రిత్వంలో శిక్ష, ఉగ్రత, అది దాన్ని ఖండిస్తుంటావు నువ్వు. ముగ్గురు అనేది తప్పు అంటావు. కారణం ఏమిటి? నువ్వు వెలుగులో ఉన్నావు కాబట్టి. ఒక్కడనేటువంటి వెలుగులో నువ్వు ఎరిగి ఆ వెలుగులో ఉన్నావు కాబట్టి దాన్ని నువ్వు ఖండిస్తావు. అందువల్ల వెలుగు సంబంధం ఏం చేస్తాడనంటే ఖండిస్తూ ఉంటాడు తప్ప వాటిలో ఏకీభవించడు. మత్స్య సంఘాలతో ఏకీభవించడు, అన్యులతో కూడా ఏకీభవించడు. చాలామంది అన్యులు పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతుంటారు, అన్యుల యొక్క లేకపోతే అవి కార్యాలు జరుగుతుంటే వెళ్ళిపోతుంటారు. అందరితో పాటు ఆ పసు బియ్యం అవన్నీ ఎత్తి మీద తీసేస్తూ ఉంటారు. క్రైస్తవులు కూడా పెడతారు అవి, అవన్నీ ఆచారాలు. క్రైస్తవులు కూడా వెళ్ళిపోయి అందరు వేస్తూ ఉంటారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద బియ్యం, పసు బియ్యం. ఈ క్రైస్తవులు కూడా వేసి వస్తూ ఉంటారు. ఇవన్నీ బైబిల్లో లేవు, బైబిల్లో లేవు. అవన్నీ చీకటి కార్యాలు, అవి చీకటి సంబంధమైనవి. వెలుగు ఏం చేస్తుంటే అట్టి వాటిని కూడా ఖండిస్తాం. ఆ వెలుగు ఖండించి వాక్యం ఏం చేస్తే చెప్పండి, ఖండిస్తుంది. ఆ ఖండించి నీవు వెలుగు అని, నీవు వెలుగులో ఉన్నావని, నువ్వు వెలుగు సంబంధం అని ప్రత్యక్షపరుస్తుంది ఆ వాక్యం. హల్లెలూయా. అందుకనే బైబిల్లో హేబేలు మనం చూసినట్లయితే హేబేలు అతడు వెలుగు సంబంధి. ఎందుకనంటే అతడు ప్రత్యక్షపరచబడినటువంటి వెలుగును కలిగి ఉన్నాడు అతడు. అప్పుడు కయ్యూను అనొచ్చు, కయ్యూను నాది కరెక్టు, నేను చేసే ఆరాధన సత్యమైంది, నిజమైనది, ఇదిగో నేను నిజమైన ఆరాధన చేస్తున్నాను, నిజమైనటువంటిది అని ఆ యొక్క కయ్యూను చెప్పినప్పుడు హేబేలు దాన్ని ఖండించాడు. ఆ ఫలములు ఆ పండ్లు వాటి ద్వారా కాదు, రక్తము ద్వారానే విమోచన కలుగుతాయి. వెలుగు అదే. ఆయన వాక్యమును ప్రకటించడమే వెలుగును ఆ వెలుగుగా నీవు దాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు నువ్వు వెలుగులో ఉన్నావని అర్థం. ఆయన వెలుగైనలాగునా నీవు కూడా వెలుగై ఉన్నావు. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన వధువు కూడా, ఆయన బిడ్డలు కూడా వెలుగే, ఆయన ప్రజలు కూడా వెలుగే. ఆ వెలుగనగా వారు వాక్య విరోధమైనటువంటి దానిని, లోకాన్ని వాళ్ళు అంటే ఆచారములను, ఈ యొక్క మత సంబంధమైన సిద్ధాంతాలని, వీటన్నిటిని కూడా వాటిలో పాలివారవకుండా, ఎందుకంటే అంధకార సంబంధమైన చీకటి సంబంధమైన వాటిలో పాలివారు కాకుండా వారు ఏమవుతారనంటే వెలుగులో ప్రత్యక్షపరచబడి నడుస్తుంది. అందుకని సమస్తమును వెలుగు చేత ఖండించబడును ఆయన నామనిస్తారు. అందుకని అంధకార క్రియల్లో పాలివారై ఉండక ఖండించుడి. నువ్వు ఉన్నావు, నీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ వాక్యానికి విరోధంగా ఉన్నప్పుడు నువ్వు వెలుగులో ఉన్నప్పుడు నువ్వు ఖండిస్తావు. వెలుగు ఏం చేస్తా చెప్పండి, ఖండిస్తావు. అప్పుడు వాళ్ళలో ఉన్న చీకటి బయటికి వెళ్ళిపోతుంది. ఆ చీకటి ఏమైపోతుంది చెప్పండి, వెలుగు. చీకటి వెలుగు వచ్చినప్పుడు చీకటి వెళ్ళిపోతుంది. అతడు వెలుగై ఉంటాడు అప్పుడు ఆయన హల్లెలూయా. అంతేగాని మనం అందరం ఒకటేలే, అన్ని సంఘాలు ఒకటేలే, మనందరం పాస్టర్లమే కదా, అందరం పాస్టర్లమే కదా, బైబిల్ అంతా ఒకటే కదా, మనం మెస్సీని రక్షకుడు నమ్ముకుంటున్నాం కదా, కాబట్టి మనందరం ఒకే రక్షకుడైన మెస్సీని నమ్మి ఒకే బైబిల్ నమ్మి ఇన్ని రకాలుగా ఎందుకు మనం ఉండాలి, అందరం ఒకే రకంగా ఉందాం, అందరం ఐక్యమైపోదాం అని సంఘాలు ఇవన్నీ ఐక్యమైపోతున్నాయి. ఇవి చీకటి సంబంధమైనవి, అవి వెలుగులో లేవు. వెలుగులో ఉంటే ఆ చీకటిని ఖండిస్తాయి. నువ్వు వెలుగులో ఉన్నావు కాబట్టి మరి నానా రకాలైన బోధల్లో ఉన్న మీరు ఎలాగా ఐక్యమై ఒకటవుతారు? అది తప్పు, అది తప్పుడు బోధ, తప్పుడు విధానము. ఐక్యత అనేది 666 ముద్ర, అదొక మృగము సంఖ్య, మృగము ముద్ర. అది మీకు అర్థమైందా? అందువల్ల పోపు దగ్గర కూర్చుకొని పడతారు వీళ్ళందరూ కూడా, పోపు దగ్గర ఏకమైపోతారు వీళ్ళందరూ కూడా. అందుచేత ప్రియులారా, ఐక్య క్రిస్మస్, ఐక్య ఆరాధనలు ఐక్యంగా చేయాలి. శిశోర్ పాస్టర్ ఫెలోషిప్, లేకపోతే దుమ్ములపేట పాస్టర్ ఫెలోషిప్, లేకపోతే పలానా చోట పాస్టర్ ఫెలోషిప్, విజయవాడ పాస్టర్ ఫెలోషిప్, గుంటూరు పాస్టర్ ఫెలోషిప్, అందరూ ఐక్య క్రిస్మస్ చేద్దాం, ఐక్య ఆరాధన చేద్దాం. వెలుగు అలాంటి వాటిని కూడా ఖండించి ప్రత్యేకపరుస్తుంది వెలుగు. హల్లెలూయా. ప్రత్యేకించబడినావా ప్రియమైన మెస్సయ్య వధువుగా, ప్రత్యేకించబడినావా
పరమునకు చేర్చబడే వధువుగా గ్లోరీ ప్రేమించుచున్నావా ఏది నీలో ప్రేమ హల్లెలూయా సువార్తను ప్రకటించాలి ప్రయాసపడాలి ఏమండి దీర్ఘశాంతం సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు వీరికేం చేస్తా చెప్పండి ఖండిస్తూ ఉంటుంది నువ్వు ఖండించే వ్యక్తిగా ఉంటావు తప్ప అంధకార సంబంధమైన క్రియల్లో నువ్వు పాలు పొందవు వ్యభిచార సంబంధమైన క్రియలో దొంగతన సంబంధమైన క్రియలో అసూయపడినటువంటి ఆ క్రియలలో వాక్య వ్యతిరేకమైన క్రియలలో నీవు పాలుభాగస్తుడు కాకుండా అది తప్పు అది వాక్యానికి వ్యతిరేకమని నీవు వాక్య వ్యతిరేకమైన వాటిని ఖండిస్తూ ఆనాడు అపోస్తులు ఆ విధంగా చేసిన రీతిగా నీవు కూడా వాటిలో పాలు పొందకుండా ఈ చివరి కాలంలో ప్రత్యేకంగా నీవు ఉంటావు ఆయన హల్లెలూయా హల్లెలూయా అందుకని మనం ఇప్పుడు వెలుగులో ఉన్నాము చీకట్లో మనము లేము నువ్వు రోమన్ క్యాథలిక్ సంఘములు ఆ బోధన అనుసరిస్తూ ఉంటే ఆ బోధ చీకటి బోధ అదే బాప్టిస్ట్ బోధను అనుసరిస్తున్నది చీకటి బోధ లోతన బోధను అనుసరిస్తున్నది చీకటి బోధ చీకట్లో ఉన్నట్టే పెంతెకోస్తు బోధను అనుసరిస్తున్నట్టు చీకట్లో ఉన్నట్టే 1963లో రెండవ రాకడ జరిగిపోయిందనే బోధ అది చీకటి బోధ అప్పుడు జరగలేదు 7వ ముద్ర అప్పుడు విప్పబడలేదు బ్రహ్మం గారు బోరుల పండుగ అనే పుస్తకమును అక్కడ 7వ ముద్ర ఇంకా విప్పబడలేదని మనం ఎరుగుదామని అంటాడు ఆయన నా మనసు అది 1964లో చెప్పాడు కాబట్టి ప్రియులారా అయితే అది 7వ ముద్ర విప్పబడింది ఆ బోర్రల పండుగలోనే ఆయన ఏం చెప్పాడనంటే మనం ఆయన రాకడ కొరకు కనిపెట్టుదాం అన్నాడు మరి అప్పుడే జరిగిపోతే ఆ మాట ఎందుకు చెప్తాడు చెప్పండి కాబట్టి గుడితనంలో ఉన్నటువంటి వారు ఆ విధంగా వధువు సంఘాల్లో కొంతమంది గుడ్డోళ్ళు ఉన్నారు ఆ గుడ్డి గుంపు ఆ విధంగా పోతూ ఉంటారు ఈ యొక్క భ్రష్టులు అన్నమాట వీళ్ళు కాబట్టి పిల్లారా ఆలోచించేయండి మనం ఇప్పుడు నామములో బాప్తిజం పొందుడు ద్వారా నీ యొక్క పాపమును ఆయన క్షమించుడు ద్వారా నీవు ఆయన వాక్యాన్ని అనుసరించుడు ద్వారా వెలుగులో ఉన్నావు వెలుగనగా ఆయన యొక్క వధువు ప్రయాసపడేది ఆయన వధువు ఆయన నామనిస్తారు హల్లెలూయా కాబట్టి ఖండించుము అపోస్తులు ఏం చేశారు చెప్పండి ఖండించారు ఆయన యొక్క వర్తమానికులు ఏం చేశారు 7 సంఘకాలాల్లో ఖండించారు వాళ్ళు ఖండించారు కనుక ఆయన వధువు ప్రపంచంలో ఆ సంఘాల నుండి విగ్రహారాధన నుండి వాటన్నిటి శాఖా సంస్థల నుండి బయటికి నువ్వు వచ్చేసావు ఆయన చీకటిలో నుండి నువ్వు ఎక్కడికి వచ్చావు చెప్పండి వెలుగులోకి వచ్చావు ఒకప్పుడు నువ్వు చీకటి అయి ఉన్నావు ఇప్పుడు నీవు వెలుగై ఉన్నావని బైబిల్ చెప్తుంది అవన్నీ చీకట్లో ఉన్నాయి ఆ సంఘాలన్నీ గాఢాంధకారంలో ఉన్నాయి ఇప్పుడు అవి ఎందుకంటే ఇంకా దుర్బోధలు కల్పిత సిద్ధాంతాలు ఇంకా ఎక్కువైపోయాయి లోకం బాగా సంఘాల్లోకి వెళ్ళిపోయింది లోకంలో ఉన్న చీకటి నాడు సంఘాల్లోకి వెళ్ళిపోయి అవి కూడా బాగా చీకట్లో ఉన్నాయి కానీ నీవు ఆ నామములో బాప్తిజం పొందుడు ద్వారా వెలుగులో ఉన్నావు ఆయన హల్లెలూయా హల్లెలూయా ఖండించుము వెలుగు ఏం చేస్తా చెప్పండి ఖండిస్తుంది వెలుగు అంధకార సంబంధమైన క్రియల్లో పాలుభాగస్తులు కాకుండా ఖండించును వెలుగు ఆయన ఆ తర్వాత గద్దించుము గద్దింపు ఖండించుట చీకటిని ఖండించుట అది చీకటి అది తప్పు అది సరైనది కాదు అది అంధకార సంబంధమైనది అని ఖండించేది అది ఏమైనా చెప్పండి వెలుగు అయితే ఇక్కడ గద్దించుము నీవు వెలుగులో నుండి బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి గద్దింపు ఆయన నామరుస్తారు హల్లెలూయా గద్దింపు అనగా బైబిల్ ఏం చెప్తుందంటే తైలాభిషేకం అని బైబిల్ చెప్తుంది మనం కీర్తన గ్రంథము 141వ అధ్యాయము కీర్తన గ్రంథము 141వ అధ్యాయము ఆ 141 5వ వచనాన్ని మీరు ఒకసారి చదువు.
నీతిమంతులు నన్ను కట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. చాలా ఆయన నామనిస్తాను. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క అంధకార సంబంధమైన క్రియల్లో నుండి బయటకు వచ్చావో అప్పుడు ఏం జరుగుతుందనంటే నీవు ఆ వాక్య ప్రకారంగా ఉండమని, ఆ వాక్యము నిమిత్తమై నిన్ను ఆ పరిశుద్ధాత్మ చేత ఆ గద్దింపు నీకు జరిగింది. అందువల్ల గద్దింపును మనం ఎప్పుడు ఇష్టపడాలి. గద్దింపే తైలాభిషేకం. అందుకనే అపోస్తులు, సంఘాలు ఇవన్నీ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ వాక్యము ద్వారా వాళ్ళు ఏం చేశారంటే గద్దించారు. అదే వెలుగు. ఆ వెలుగులో ఏముంటుందంటే గద్దింపు ఉంటుంది. ఆ వెలుగులో ఏముంటుందంటే ఆ వాక్యములో తైలాభిషేకం ఉంది. తైలాభిషేకం అనగా తైలం అనగా పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే నువ్వు ఆ గద్దింపుకు లోబడి బయటకు వచ్చావో అది తప్పని ఆ చీకటిని విడిచిపెట్టి ఎప్పుడైతే బయటకు వచ్చావో, ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క నామంలో బాప్తిజం పొందు, నువ్వు రక్షించబడిన పాప క్షమాపణ ప్రతి ఒక్కడు ఆ నామంలో బాప్తిజం పొందాలని చెప్తూ ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆ నామంలో బాప్తిజం పొందావో అప్పుడు పరిశుద్ధాత్మ అనే దాన్ని నువ్వు పొందుకున్నావు. గద్దింపుకు లోబడాలి. ఆ నామంలో బాప్తిజం పొందడానికి నువ్వు ఎప్పుడైతే లోబడ్డావో అప్పుడు పరిశుద్ధాత్మ అనేది నీ మీదకి రావడము జరిగింది. పరిశుద్ధాత్మే తైలాభిషేకము. ఆ గద్దింపు మీరు చూడండి ఒకసారి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదు. చాలా ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన వాక్యం యొక్క గద్దింపుకు లోబడతావో అప్పుడు పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరించబడు, తైలము నీ మీద పోయబడుతుంది. అది తైలాభిషేకము. గద్దింపే తైలాభిషేకము. దాన్ని నేను త్రోసివేయకుందును గాక. ఆ గద్దింపు నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నీ యొక్క తండ్రో లేకపోతే తల్లో నిన్ను గద్దిస్తాను. అప్పుడు నువ్వు దాన్ని త్రోసివేయకుండా నువ్వు ఆ గద్దింపుకు లోబడినప్పుడు ఆ తైలమనగా ఆ పరిశుద్ధాత్మ ఏం చేయాలి చెప్పండి, నీ మీదకి వస్తుంది. అలాగే వాక్యం వింటూ ఉన్నప్పుడు నువ్వు నిత్యము ప్రార్థన చేయకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు. లేకపోతే లోకమును కనుక లోకమును వాటిని ప్రేమించినట్లయితే, లోకాశలు కలిగి ఉన్నట్లయితే నువ్వు విడిచిపెట్టబడతావు అని గద్దించినప్పుడు అయ్య బాబు నేను అలాగ ప్రేమించినట్లయితే విడిచిపెట్టబడతానని భయపడిపోయి ఎప్పుడైతే నీవు ఈ లోకాశలు విడిచిపెడతావో, ఆ గద్దింపుని లోబడతావో అప్పుడు పరిశుద్ధాత్మ నీ మీద. ఆయన చెప్పాడు, ఆయన డ్యూటీ అలా చెప్పాలి కాబట్టి ఆయన చెప్పాడు, పాస్టర్ గారు అని చెప్పాలి కాబట్టి ఆదివారం కాబట్టి అలా చెప్పాడు ఆయన అని నువ్వు తేలిగ్గా తీసుకొని దాన్ని పెద్ద పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండి నీవు లోకంలో వాటిని ప్రేమించకూడదు, ప్రేమించినట్లయితే నీవు విడిచిపెట్టబడతావు అనే మాటని నువ్వు తేలిగ్గా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఎప్పుడులాగా లోకంలో వాటిని ప్రేమించుకుంటా ఉన్నావు అనుకోండి, నువ్వు విడిచిపెట్టబడ్డట్టే. ఇంకా జరగలేదు కానీ నువ్వు విడిచిపెట్టబడ్డట్టు. ఎందుకంటే నువ్వు ఆ మాటని ఆ గద్దింపుని నువ్వు త్రోసిపుచ్చావు, పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేసావు, లెక్కలోకి తీసుకోలేదు. నీవు అదేమైపోయింది చెప్పండి, నీ ఆత్మ నీ మీద ఇక ఉండదు. ఆ గద్దింపుకు లోబడినప్పుడే పరిశుద్ధాత్మ నీ మీద ఆ అభిషేకము, ఆ తైలాభిషేకము నీ మీద ఉంటుంది. కానీ ఆ గద్దింపు నువ్వు త్రోసివేసినప్పుడు, పట్టించుకోనప్పుడు ఏం జరుగుతుందంటే నీ మీద ఆత్మ కుమ్మరించబడదు. అందుకని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రియులారా దూరంగా. అందుకని పరిశుద్ధాత్మ చాలా సున్నితమైంది. నువ్వు ఎలా ఉంటే అలాగే పరిశుద్ధాత్మ ఉండదు. చాలామంది మత్స్య సంఘాలలో ఉంటారు, అన్నిగా వాళ్ళు లోకరీతిగా వెళ్తూ ఉంటారు, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నామంటారు. ఒక ఆవిడ ఉన్నది, కుళాయి దగ్గర బండబూతులు తిడుతుంది, అందరినీ తిట్టేసి ఇంకా సంఘంలోకి వచ్చినప్పుడు ఆదివారం వచ్చేటప్పుడు అలా ఊగిపోయి చప్పట కొట్టి పరిశుద్ధాత్మ వచ్చేసిందంట. అది దయ్యం. అది ఆ టైప్ వాళ్ళు ఉంటారు చాలామంది. పరిశుద్ధాత్మ అలా ఉండదు. కాబట్టి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామనేది గుర్తు ఏమిటనంటే
వాక్యములకు లోబడి నడుచుట ద్వారానే పరిశుద్ధాత్మ కలిగిన ఆయన. అవన్నీ వరాలు. పరిశుద్ధాత్మ ఉందనుకోండి నీలో. ఇప్పుడు వాక్యం గద్దింపు, వాక్యం విన్నప్పుడు వాక్య వ్యతిరేకమైనది ఏదైనా ఉందనుకోండి, దాన్ని విడిచిపెట్టేసి ఈ వాక్యాన్ని పొందుకుంటాం, ఈ ఆత్మను పొందుకుంటాం. ఆయన ఎందుకని నా మాటలే ఆత్మయు జీవమయ్యను అని వాక్యం చెప్తా ఉంది. అందువలన నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నిర్లక్ష్యంగా తీసుకోకుండా నీవు భయంతో తీసుకొని దాన్ని ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో అప్పుడు పరిశుద్ధాత్మ నీ మీద కొమ్మరించబడుతుంది. పరిశుద్ధాత్మ కొమ్మరింపు. అందులో పెంతెకోస్తు పండుగ దినాలను ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ కొమ్మరించబడింది. ఇప్పుడు గద్దింపు ద్వారా నువ్వు పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటావు. వాక్యానికి లోబడుట ద్వారా నువ్వు త్రిత్వాన్ని విడిచిపెట్టి ఆయన ఒక్కడే నమ్ము. ఆ గద్దింపుకు నువ్వు లోబడుట ద్వారా పరిశుద్ధాత్మ నీ మీద. పరిశుద్ధాత్మ. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. అందుకని పరిశుద్ధాత్మ అనేది అది పరిశుద్ధాత్మకు వరాన్ని మీరు పొందుకుంటారని బైబిల్లో వ్రాయబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ నీలో ఉన్నట్లయితే విన్న వాక్యాన్ని మర్చిపోనీయకుండా దాన్ని అనుసరించేలాగా, ఆ వాక్యానికి లోబడేలాగా చేసేటువంటిది పరిశుద్ధాత్మ. కాబట్టి గద్దింపు వలన నువ్వు పరిశుద్ధాత్మని పొందుకుంటావు. ఆయన నామస్తులు. హల్లెలూయా. అంటే నీవు చీకటైనటువంటి నీవు ఇప్పుడు ఆ గద్దింపు ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్నడు ద్వారా, ఆ నామంలో బాప్తిజం పొందుడు ద్వారా నీవు ఇప్పుడు పరిశుద్ధాత్మ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావు. వెలుగుగా నీవు ఉన్నావు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడే నీవు వెలుగు. పరిశుద్ధాత్మ నీలో లేకపోతే వెలుగు లేదు. పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ చేత ఎందరూ నడిపించబడతారో వాళ్ళు ఆయన కుమారులు కుమార్తెలు. పరిశుద్ధాత్మ వాక్య ప్రకారంగా నడిపిస్తూ ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ నేను నడిపిస్తూ ఉన్నప్పుడే నీవు ఆయన కుమారుడు కుమార్తె అవుతావు. అది వాక్యం విన్నంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, బైబిల్ అంతా చదివినంత మాత్రాన, లేకపోతే ఆయన్ని ఏదో ఆయన స్తుతించినంత మాత్రాన ఆయన కుమారుడు కుమార్తెలు కాలేరు. పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆయనే. ఆ గద్దింపుకు ఎప్పుడు కూడా మనము లోబడాలి. చాలామందిని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, లేకపోతే వాక్య విరోధమైన పని చేసినప్పుడు, ఏదైనా గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడాలి. లోబడినప్పుడే పరిశుద్ధాత్మను పొందుకుంటావు. అంతేగాని ఆ గద్దింపుకు లోబడకుండా నన్ను అలా ఎందుకు అనాలి, ఎలా అనాలి, నా మీద ఆయన కోపపడ్డాడు, కోపంతో ఇలా కసిరాడు, అలా కసిరి మాట్లాడాడు, ఇలా కసిరి మాట్లాడాడు, అలా ఎందుకు అనాలి, ఎలా ఎందుకు అనాలి, నువ్వు అలిగి కోపగించుకొని ఆ విధంగా ఈ విధంగా నువ్వు ఆ గద్దింపుకు లోబడకపోయినట్లయితే అప్పుడు ఆ పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటాం. అందుకని మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలని అంటే ఆ రక్షణ కోసం ఎంతగానో మనం తగ్గించుకోవాలి. ఆ గద్దింపుని మనం తిరస్కరించకూడదు. అందుకనే బెత్తెమును ఉపయోగించకపోయినట్లయితే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అందుకని యెషయా గ్రంథంలో కూడా ఏదైనా వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే శిక్షిస్తారు. అప్పుడు దానికి ఏం చేయాలి చెప్పండి? పశ్చాత్తాపడి వాక్యానికి లోబడాలి. వాక్యానికి లోబడితేనే ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకుంటాం. అందువల్ల పరిశుద్ధాత్మ వాక్యానికి లోబడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ వాక్యాన్ని మీరినప్పుడు వెళ్ళిపోతుంది, ఉండదు. ఎప్పుడైతే నువ్వు మరలా గద్దింపుని లోబడతావో, ఆ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ వాక్య ప్రకారం ఉండమని గద్దించినప్పుడు, ఆ గద్దింపు ఎప్పుడైతే లోబడతావో అప్పుడు పరిశుద్ధాత్మ నీ మీద నిలుస్తుంది. అప్పుడు ఆ విధంగా పరిశుద్ధాత్మని కలిగి, అందువల్ల పరిశుద్ధాత్మని నీవు విడిచిపెట్టకూడదు, త్రోసివేయకూడదు. గద్దింపుని త్రోసివేస్తే పరిశుద్ధాత్మను నీవు త్రోసివేసినట్టే, సర్వశక్తిమంతుడిని త్రోసివేసినట్టే. అందువల్ల అపోస్తులు కానీ 7 సంఘకాలంలో 7 దూతలు కానీ వాళ్ళు ఖండించారు, గద్దించారు, ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. అయితే ఆ తైలాభిషేకమును, ఆ వెలుగును ఈ లోకము తృణీకరించి చీకటినే ప్రేమించింది. ఈ లోకం అంతా వెలుగుని ద్వేషించి చీకటినే ప్రేమించారు. ఈ మనుషులంతా వెలుగుని ద్వేషించారు, పరిశుద్ధాత్మను ద్వేషించారు. ఆయనే వెలుగై ఉన్నాడని, ఆత్మై ఉన్నాడని, అగ్ని అయి ఉన్నాడని వాక్యం చెప్తాం. వెలుగై ఉన్నవాడు
అగ్ని ఉన్నవాడు, ఆత్మ ఉన్నవాడు ఆయనే. సర్వశక్తిమంతుడు ఆత్మ కనుక అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మని త్రోసివేశారు. అందువల్ల ప్రపంచానికి ఆయన అపోస్తులను 7 సంఘాలను 7 దూతలను పంపించి ఆయన వాక్యమును ప్రకటింపజేశాడు. అందువల్ల వాళ్ళు సమయముందు అసమయముందు వాళ్ళు ప్రయాసపడ్డారు. ఆ తర్వాత వాళ్ళు లోకంలో ఉన్న చీకటి సంబంధమైన దుర్బోధల్ని, ఆ చీకటి సంబంధమైన సిద్ధాంతాలని ఖండించారు. అలాగే ఆయన యొక్క వధువుని గద్దించి ఆయన యొక్క వాక్యంలోనికి వారు నడిపించారు. ఆయన నమస్కారం. హల్లెలూయా. అందుకనే ఏ వ్యక్తి అయినా నడిపించబడ పాస్టర్ గారు కాదు నడిపించేది, పరిశుద్ధాత్మ నడిపించాలి. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఏ వ్యక్తినైనా పరిశుద్ధాత్మ ఉపయోగించుకుంటుంది. అక్కడ కార్యం చేసేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ, ఆ వ్యక్తి కాదు. అందులో పరిశుద్ధాత్మ ద్వారానే ఆ కార్యం జరుగుతుంది. అందువల్ల పరిశుద్ధాత్మ నిన్ను ఉపయోగించుకున్నప్పుడు నువ్వు ఎవరినైనా నడిపించగలుగుతావు. పరిశుద్ధాత్మ ఉపయోగించుకోకపోతే ఆ వ్యక్తి నమ్మడు, ఆ వ్యక్తి రాలేడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారానే వాక్యాన్ని విశ్వసించగలుగుతారు. పరిశుద్ధాత్మ ఏ వ్యక్తినైనా ఉపయోగించుకుంటేనే ఏ కార్యమైనా జరుగుతుంది తప్ప పరిశుద్ధాత్మ ఉపయోగించుకోకపోతే ఏమేమి ఉండదు. అందువల్ల పిల్లారా, పరిశుద్ధాత్మ ఆ యొక్క తైలాభిషేకమని మనం అనగా, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడడం అనగా గద్దింపు, నీకు లోబడడమే పరిశుద్ధ తైలాభిషేకమని, నువ్వు తైలం చేత అభిషేకించబడుతున్నావని గ్రహించాలి. ఆయన నమస్కారం. కానీ ఆ తైలాభిషేకమును లోకం ఏం చేసింది చెప్పండి? తృణీకరించింది. కానీ ఆయన వధువు ఆ తైలాభిషేకమును ప్రేమించింది, ఆ గద్దింపును ప్రేమించింది, ఆ యొక్క ఖండింపును ఆమె ప్రేమించింది. నన్ను ఎందుకు ఖండించాలని ఆమె తిరుగుబాటు చేయలేదు, ఆమె విరోధంగా ఏం మాట్లాడలేదు, దానికి లోబడి. అందుకని వధువు యొక్క స్వభావం ఏంటి? లోబడుట. ఆమె స్వభావం ఏమిటి చెప్పండి? వాక్యమునకు లోబడడమే. ఆవిడ ఎక్కడ కూడా ఇలాగెందుకు చెప్పాలా, అలాగెందుకు చేయాలి, ఇలాగెందుకు చేయాలా అని ఎక్కడ కూడా కోపగించుకొని తిరస్కరించడం ఉండదు. ఆమె ఎప్పుడు గొర్రె స్వభావంతోనే ఉంటుంది తప్ప మరొక స్వభావం ఆమెలో చూడలేవు. అదే మత్స్య సంఘాల్లో అనుకోండి, ఈరోజు ఒక రకంగా ఉంటారు, రేపు ఇంకో రకంగా ఉంటారు. మంచిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, ఏదైనా కోపం వచ్చినప్పుడు ఇంకో రకంగా మారిపోతారు. స్థిరత్వంగా ఉండరు లోకంలోని వాళ్ళు. వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు లోపడతారు, ఏదైనా కోపం ఎక్కితే నువ్వు ఏదైనా చెప్పినా కానీ లోపడతారు, వినరు, మాట వినరు. ఆ స్వభావం లోకంలో ఉంటారు. నచ్చితే లోపడతారు, నచ్చకపోతే లోపడరు. వధువు అలా కాదు, వాళ్ళు మంచోళ్ళు కానీ చెడ్డోళ్ళు కానీ వాక్యాన్ని పాటించుకుంటారు. వాక్యాన్ని లోబడి వెళ్తూ ఉంటుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, ఆ ప్రేమను కలిగే ఉంటుంది అనమాట. ఆ దీనత్వాన్ని కలిగే, ఆ లోబడి స్వభావాన్ని కలిగే ఉంటుంది. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, తర్వాత చూడండి ఆయన ఏం చెప్తున్నాడండి? బుద్ధి చెప్పము. బుద్ధి. 7వ దూత కాలంలో, ఈ 5 రకాల పరిచర్యల కాలంలో బుద్ధి చెప్పడం అనేది జరిగింది. అందుకనే మత్తయి సువార్త 25వ అధ్యాయము మనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము చూడము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం నుండి చదువు. అర్ధరాత్రి ఇదిగో పెండ్లి కుమారుడు, అతను ఎదుర్కొని రండి అను కేక వినబడిను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచారు. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చునేవి గనుక మీ నూనెలో మాకు కొంచెం ఈడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎదుకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. కాబట్టి ఇక్కడ చూడండి, అర్ధరాత్రి కేక. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, ఎదుర్కొని రండి అని కేక వినబడినప్పుడు అక్కడ బుద్ధి కలిగినటువంటి కన్యకలు సిద్ధపడ్డారు. అందుకనే వారికి ఎప్పుడైతే అర్ధరాత్రి కేక ఇదిగో ఎదుర్కొని రండి అని ఒక స్వరమని విన్నారు, వారికి చక్కబరుచుకునేటువంటి బుద్ధిని వాళ్ళు కలిగి ఉన్నారు. ఆయన నామస్కారం. హల్లెలూయా. బుద్ధి చెప్పుము. అందుకని 7వ దూత వర్తమానము అది బుద్ధి చెప్పే వర్తమానం. అర్ధరాత్రి కేక, ఇదిగో పెండ్లి కుమారుడు, అతను ఎదుర్కొని రండి.
ఇదిగో పెండ్లి కుమారుడు రాబోతున్నాడు మధ్యాకాశానికి. ఆయన్ని ఎదుర్కొనుట కొరకై, ఆయన్ని కలుసుకొనుట కొరకై మీరు సిద్ధపడండి. ఆయన నామనిస్తాడు. అది సిద్ధపరచు వర్తమానము. ఓ అక్కడ 7వ దూత కాలంలో బుద్ధి చెప్పు కాలం అది. ఆయన వధువుకి బుద్ధి చెప్పాడు ఆయన. అందుకని ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. బుద్ధిహీనముగా ఉన్నప్పుడు నీవు ఆ యొక్క ఖండింపు ద్వారా, గద్దింపు ద్వారా నీవు ఒక బుద్ధి చెప్పబడతా ఉంటుంది. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు అతడు తండ్రిని వ్యతిరేకించి అతడు తండ్రి యొక్క ఆస్తిని తీసుకొని అతడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆస్తి అంతా కూడా అది దుర్ఖర్చులు పెట్టేసి దుర్వ్యసనాల వల్ల మొత్తం నాశనం చేశాడు. అతడు చివరికి పందులు మేపడానికి కూడా, పందులు తినేటువంటి ఆహారం తినడానికి కూడా సిద్ధమైపోయాడు. అతడికి బుద్ధి వచ్చినప్పుడు అని ఉంటుంది అక్కడ. బుద్ధి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడనంటే, తండ్రి యొద్దకి వెళతాను, నా తండ్రి యొద్ద అనేక మంది ఉన్నారు, అక్కడ సమృద్ధిగా ఆహారం ఉంది, అన్నీ ఉన్నాయి అని అతనికి ఏం జరిగింది చెప్పండి? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. సేమ్ ఇప్పుడు కూడా ఆ యొక్క కుమారుడు ఎలాగైతే తండ్రిని కలుసుకున్నాడు, ఆ తండ్రి కూడా పరిగెత్తుకుంటూ కుమారుడు వస్తున్నాడు తెలిసి ఎదుర్కొన్నారు. కుమారుడు తండ్రి ఏమయ్యారు చెప్పండి? మధ్యలో కలుసుకున్నారు, ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా నీ ఒక బుద్ధిని, అనగా ఆ యొక్క లౌదీ సంఘ కాలంలో వధువు బుద్ధిని పొందుకున్నది. నా తండ్రి యొద్దకు నేను వెళ్ళాలి, నా తండ్రిని నేను కలుసుకోవాలి, నా తండ్రి యొద్ద ఆహారం ఉంది, నేను నా తండ్రిని నేను ఎదుర్కోవాలి, నా తండ్రి యొద్ద అనేక మంది పనివారు ఉన్నారు, నాకు అక్కడ ఏ లోటు ఉండదు, నా తండ్రి యొద్దకు నేను వెళ్ళాలి. ఈ లౌదీ సంఘ కాలంలో కూడా అర్ధరాత్రి కేక ఏమిటనంటే, ఆయన్ని ఎదుర్కోవాలనేటువంటి, ఆయన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళాలంటే ఒక బుద్ధినిచ్చే వర్తమానం అది. ఆయన బ్రహ్నాం గారు కానీ నిజమైన 5 రకాల పరిచర్యలో ఉన్నటువంటి, అలాగే జాన్సన్ గారి వర్తమానం కానీ అది బుద్ధినిచ్చేటువంటి వర్తమానం. ఏ బుద్ధి చెప్పండి? తండ్రి యొద్దకు వెళ్ళాలనే బుద్ధి, మెస్సయ్య యొద్దకు వెళ్ళాలనే బుద్ధి, పెండ్లి కుమారుని కలుసుకోవాలి, నా యొక్క ప్రాణప్రియుడిని నేను కలుసుకోవాలి అనేటువంటి బుద్ధి, మధ్యాకాశంలో నేను ఆయన ఎదుర్కోవాలి అనే బుద్ధి అర్ధరాత్రి కేక వలన, బ్రహ్నాం గారు వర్తమానం వలన ఒక బుద్ధి కలిగింది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ యొక్క సంఘ కాలములో ప్రియులారా, అపోస్తుల బోధ అది వెలుగు, అది గద్దింపు. అంటే ఆ వర్తమానంలో ఏముంది చెప్పండి? వెలుగు ఉన్నది. ఆ వర్తమానంలో ఏముంది చెప్పండి? తైలాభిషేకం ఉంది, పరిశుద్ధాత్మ ఉంది, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు లౌదీ సంఘ కాలంలో ఆయన నామంలో బాప్తిజం పొంది, ఆయన పరిశుద్ధాత్మనే వరమును పొంది, ఆయన వధువు ఆయన ఎదుర్కొనుడు కొరకై, ఆయన కలుసుకోనుడు కొరకై ఆ తప్పిపోయిన కుమారుడు వలె ఆ బుద్ధి, అంటే తండ్రిని కలుసుకోవాలన్న రీతిగానే మెస్సయ్యని ఎదుర్కోవాలి నీకు. అందుకని బుద్ధి కలిగిన కన్యకలు ఆయన ఎదుర్కోవాలని. అందుకనే జాన్సన్ గారి వర్తమానం వల్ల, బ్రహ్నాం గారి వర్తమానం వల్ల ఎవరైతే ప్రియులారా, అదే అపోస్తుల బోధ వలన ఎవరైతే ఆయన నామంలో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మను వరమును పొంది, ప్రియులారా, ఇప్పుడు ఆ బ్రహ్నాం గారి వర్తమానం వల్ల, లేకపోతే 7వ దూత వర్తమానం వలన, అర్ధరాత్రి కేక వలన వారికి ఏమొచ్చింది చెప్పండి? బుద్ధి వచ్చింది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఏ బుద్ధి? ఆయన్ని ఎదుర్కొని రండి. అక్కడ అతగిపోయిన కుమారుడు కూడా నీ తండ్రిని ఎదుర్కొని రమ్ము ఒక స్వరం విని ఉంటాడు. అందువల్లనే అతను ఆ స్వరాన్ని బట్టి నా తండ్రి యొద్దకు నేను వెళ్ళాలనుకున్నాడు అతను. ఇక్కడ కూడా ఒక అర్ధరాత్రి కేక, ఇదిగో పెండ్లి కుమారుడు, ఆయన ఎదుర్కొని రండి. ఆ మాటను బట్టి వీళ్ళు కూడా ఆయన ఎదుర్కోవాలనేటువంటి, ఆయన మధ్యాకాశంలో కలుసుకోవాలి, ఆయన వస్తున్నాడు, ఆయన నేను కలుసుకోవాలని ఒక బుద్ధి ఈ లౌదీ సంఘ కాలంలో ఉంది. ఆయన మిగతా ఏ సంఘ కాలంలో అది లేదు. మీకు అర్థమవుతుందండి? ఈ సంఘ కాలంలోనే వధువుకి ఒక బుద్ధి పుడుతుంది. ఆ బుద్ధి ఏమిటనంటే మంచి బుద్ధి. అదేమిటి? ఆయన ఎదుర్కోవాలనే బుద్ధి.
ఆయన నామరుస్తారు. అందుకని వాళ్ళు దివిటీలను వెలిగించుకున్నారు. కానీ బుద్ధి లేని కన్నీళ్ళకి బుద్ధి లేని కన్నీళ్ళకి ఆయన ఎదుర్కోవాలని బుద్ధి లేదు వాటికి. ఇంకా లోకంలో ఉండిపోదామని, లోకంలో అనుభవిద్దామని, లోకంలో జీవిద్దామని, లోకంలో ఎదుగుదామని, లోకంలో పేరు తెచ్చుకుందామని, లోకంలో గొప్పవాళ్ళు అయిపోదామని, ఉన్నతమైన వాళ్ళు అనిపించుకోవాలని ఇంకా ఈ బుద్ధితో ఉన్నది ఆ బుద్ధి లేని కన్నిక. అది వాక్యం ఉన్నది, అది సత్యం తెలుసు, నామము తెలుసు, ఒక్కడని తెలుసు, కానీ అది ఎత్తబడాలి, ఆయన ఎదుర్కోవాలని అది సిద్ధపడలేదు. అందుకని అది కూడా బుద్ధి లేని కనికలు ఏమైపోతారు చెప్పండి, విడిచిపెట్టబడతారు. కాబట్టి అక్కడ బుద్ధి వచ్చినప్పుడు ఆయన వధువు, బుద్ధి కలిగిన వధువు ఇప్పుడు ఏ విధంగా కూడా చెప్పండి, ఆయన ఎదుర్కోవాలనుకుంటున్నాడు, ఆయన్ని ఎదుర్కోవాలనుకుంటున్నది. అందుకని ఆ తర్వాత చూడండి, ఆ మత్తయి సువార్తలో నేను తర్వాత చదువమ్మా. బుద్ధి కలిగిన కన్నికలు మాకును మీకు ఇది చాలదేమో, వారు మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందు లోపలికి పోయి ఆయన నామరుస్తారు. హల్లెలూయా. అంతలోకి ఈ వధువు ఏమైపోయిందంటే సిద్ధపడింది. అంతలో పెండ్లి కుమారుడు వచ్చేసాడు. ఈ బుద్ధి లేని కన్నికలో సిద్ధపడలేదు. పెండ్లి కుమారుడు వచ్చాడు. ఆ పెండ్లి కుమారుడు ఎవరు? న్యాయాధిపతి. ఆయనే సజీవులకును మృతులకును ఆయన తీర్పు తీర్చి న్యాయాధిపతి. న్యాయాధిపతి ఆయన అంతలో వచ్చాడు ఆయన. అందుకని లౌదీ సంఘకాలములు అది వధువుకి ఆయన ఎదుర్కోవాలనే బుద్ధి పుట్టినటువంటి కాలం అది లౌదీక సంఘకాలము. అదే 7వ దూత వర్తమానం ద్వారా 5 రకాల్లో ఉన్న నిజమైన ఆ పరిచర్లో ఉన్నటువంటి వారి వర్తమానం ద్వారా ఆ వధువు ఎదుర్కోవాలండి బుద్ధి. ఆయన మధ్య ఆకాశంలో కలుసుకోవాలి, నా తండ్రిని నేను మధ్య ఆకాశంలో కలుసుకోవాలండి ఒక బుద్ధి వచ్చినటువంటి కాలము అది. ఆ వర్తమానము అది మనము 7వ దూత వర్తమానం అని మనం చూస్తున్నాం. ఆయన హల్లెలూయా. ఇప్పుడు అంతలో ఏమైపోయింది చెప్పండి. ఇప్పుడు పెండ్లి కుమారుడు 1996లో రంగం మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? యొక్క బుద్ధి కలిగినటువంటి వారిని, ఎవరైతే మధ్యాకాశంలో ఆయన ఎదుర్కోవాలని, ఆయన కలుసుకోవాలని అర్ధరాత్రి కేకను బట్టి ఎవరైతే ఆయన కలుసుకోవాలి, ఎదుర్కోవాలని ఆ బుద్ధి కలిగి ఉన్నారో, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు, వారిని పైకి తీసుకుని వెళ్ళడానికి 1996లో తెల్లవారుజామున ఆయన రంగం మీదకి వచ్చాడు. ఆయన ఆయన న్యాయాధిపతి. ఎందుకంటే మృతులకు సజీవులకు ఆయనే న్యాయము తీర్చువాడు. అందుకని ఇప్పుడు ఆ యొక్క బుద్ధి కలిగినటువంటి కన్యకని ఎదుర్కోవాలని ఆమె బుద్ధి కలిగినటువంటి ఆమెను ఎకిరమ్ము అని పిలుస్తూ ఉన్నాడు. తీర్పు సింహాసనం మీద ఉంది. అందుకనే మనము ఆ ప్రకటన గ్రంథము ఆ 3 అధ్యాయాల్లో 7 సంఘకాలాలు ఉన్నాయి. 4వ అధ్యాయంలో ఎక్కిరమ్మనే స్వరం ఉంది. అందుకని ఇప్పుడు 4వ అధ్యాయంలో, అందుకని 4వ అధ్యాయంలో వధువు వెళ్ళిపోతే మళ్ళీ 19వ అధ్యాయంలో కనపడుతుంది. అందువల్ల ఇప్పుడు మనము ఆయన్ని పెండ్లి కుమారుడు వచ్చి ఇప్పుడు మనల్ని ఆయన్ని మధ్యాకాశములకు తీసుకుని వెళ్ళడానికి వేకువ నక్షత్రముగా ఆయన వచ్చాడు. ఆయన నీతి సూర్యుడు, ఆయనే పగలను ఏలువాడు, ఆయనే నీతి సూర్యుడు. ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళడానికి దొంగవలే ఆయన అకస్మాత్తుగా ఆయన వచ్చాడు. ఇప్పుడు దొంగవలే ఆ యొక్క సిద్ధపడిన వారిని, అనగా బుద్ధి కలిగినటువంటి వారిని, ఆయన ఎదుర్కోవాలంటే బుద్ధి కలిగినటువంటి వారిని తీసుకొని వెళ్ళడానికి ఇప్పుడు ఆయన వచ్చాడు. పెండ్లి కుమారుడు వచ్చాడు. ఆయన నామరుస్తాడు. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి? సజీవులకుని మృతులకుని తీర్పు తీర్చడానికి, అంటే సజీవులని పైకి తీసుకొని వెళ్ళడానికి, అలాగే మృతులని నాశనం చేయడానికి ఆయన వచ్చాడు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే మృతుల్లో రకాలు ఉన్నారు, కానీ ఇక్కడ ఏ మృతుల గురించి మాట్లాడుతున్నాడు అంటే లోక సంబంధమైనటువంటి మృతుల గురించి మాట్లాడుతున్నాడు.
అందుకే బైబిల్ ఏం చెప్తుందనంటే సజీవులను మృతులను లేపబడతారన్నది. సజీవులు మృతులు అంటే ఎవరు? ఆయనందు విశ్వాసము అనగా ఆయనందు విశ్వాసం ఉంచి నీతిగా నడిచి శ్రమలు కష్టాలు నిందలు ఆయన అనుభవించి వాక్యం కోసం నిలబడి వాళ్ళు మృతులు నిందారు. ఆ మృతులు సజీవులు. అందుకని ఆర్భాటముతోనూ ప్రియులారా ప్రధాన దూత శబ్దముతోనూ అలాగే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఎలోహిం బోరంతోనూ ఆయన వచ్చునని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఆయన పెళ్లి కుమారుడుగా ఆయన వచ్చాడు ఇప్పుడు. అందుకని ఆర్భాటం అంటే ఏంటంటే అందుకని ఆర్భాటము అది 7వ దూత వర్తమానం. అందుకని ఆర్భాటం వల్ల ఏం జరిగింది చెప్పండి? ఆమె ఆయన ఎదుర్కోవాలనే బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చింది, నా ఇంటికి నేను వెళ్ళిపోవాలి, ఇది కాదు మంది, నా సొంత ఇంటికి నేను వెళ్ళాలి, ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి అనే బుద్ధి ఆర్భాటం వల్ల వచ్చింది. ఆర్భాటం వల్ల ఆ బుద్ధి వచ్చింది. ఇప్పుడేం కలుగుతుందనంటే మృతులను సజీవులను, మృతులకేమో అందుకే వేకు నక్షత్ర వర్తమానమే మృతులకు ప్రధాన శబ్దము బోరధ్వని. మృతులు లేపి, ఎందుకంటే బైబిల్లో మృతులు సజీవులు 8, 4, 3 సంఖ్యల్లోనే లేపబడ్డారు. అందుకనే మనం ఏకంగా కొనుక్కోబడతాం. మొదట వాళ్ళు లెగుస్తారు, ఆ తర్వాత మనం లెగుస్తాం, ఏకంగా వాళ్ళని ఎదుర్కొంటామని బైబిల్ చెప్తాం. కాబట్టి ఇప్పుడు ఆయన మృతులను సజీవులను ఆయన తీసుకుని వెళ్ళుట కొరకై ఆయన వచ్చాడు. ఆయన హల్లెలూయా. ఓ మృతులు మొదట లెగుస్తారు, ఇప్పుడు పెండి కుమార్తెను ఆయన పైకి తీసుకుని వెళ్తాడు. దొంగ వలె ఆయన వచ్చాడు. ఆయన అందుకని పెండ్లి కుమారుడు వచ్చెను. అందుకని తర్వాత చదువు తల్లి. అందుకు సిద్ధపడిన వారు, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందు లోపలకు పోయి. ఆ బుద్ధి కలిగిన వారు, ఆ బుద్ధి కలిగి ఉండడమే సిద్ధపడి ఉండరు. ఆయన వస్తున్నాడన్నా కానీ నాకు అక్కర్లేదు, బట్టలు ఉంటే చాలు, ఇదిగో ఆయన వస్తున్నాడు మధ్య ఆకాశానికి, అక్కర్లేదు నాకు ఈ లోకంలో ఆయన ఉంటే చాలు అనేవాళ్ళకి కాదు. ఆయన వస్తున్నాడని కానీ నేను కూడా ఆయన కలుసుకోవాలని ఆ బుద్ధి కలిగిన వారికి. అంతేగాని ఇదిగో ఆయన మధ్యాకాశానికి ఆయన రాబోతున్నాడు, ఆయన ఎదుర్కొనాలి అనంటే అని నేను కాసేపు పడుకుంటాను, ఇంకాసేపు నేను ఈ లోకంలో ఉంటాను అనేవాళ్ళకి కాదు. కాబట్టి పిల్లారా, అందుకని ఇప్పుడు సిద్ధపడి ఉన్నవారు ఎవరైతే ఆయన ఎదుర్కోవాలని బుద్ధి కలిగి ఉంటారో వారిని తీసుకొని వెళ్ళడానికి ఈ వర్తమానం. వారి కోసం ఆయన వచ్చాడు, పెండు కుమారుడు తీసుకొని వెళ్ళడానికి. కొంతమంది ఉదవ సంఘాల్లో ఉన్న పనికిమాలిన వాళ్ళు ఏం చెప్తుంటారంటే, బోధకులు అర్ధరాత్రి కేక ఇదిగో పెండు కుమారుడిని ఎదుర్కొని రండి అంటే అది 2వ రాకడా, పెండు కుమారుడు జరిగిపోయాడు, అర్ధరాత్రి కాకే పెండు కుమారుడు 2వ రాకడా అనే బోధకులు ఉన్నారు. అర్ధరాత్రి కేక ఇదిగో పెండు కుమారుడు ఎదుర్కొని రండి అని అన్నాడే కానీ అప్పుడు ఆయన వచ్చినట్లు లేదు. ఆయన నామనిస్తాం. వాడు సిద్ధపడిన తర్వాత వచ్చాడు, ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నిన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు ఆయన? పెండు కుమారుడు, నువ్వు పెండు కుమార్తెవి, నిన్ను తీసుకొని వెళ్ళడానికి ఆయన మధ్యాకాశంలోనికి నిన్ను తీసుకొని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఎవరైతే అక్కడికి వెళ్ళాలని ఆశ కలిగి ఉంటారో వాళ్ళే ఈ వర్తమానాన్ని బట్టి, ఈ వేకుచుక్క వర్తమానాన్ని బట్టి ఈ పై కొనుకోబడతారు. ఆయన వారికే ఎక్కిరమైన స్వరం, బుద్ధి కలిగిన వారికే, ఆయన ఎదుర్కోవాలని బుద్ధి కలిగిన వారికే ఎక్కిరమ్మనే స్వరం తప్ప అందరికీ కాదు, అందరికీ కాదు. కాబట్టి పెండు కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్నవారు అంటే బుద్ధి కలిగిన వారు, ఆయన ఎదుర్కోవాలని బుద్ధి కలిగిన వారు వీళ్ళు ఆ పెండ్లి విందు లోపలికి వెళ్ళిపోయారు, పైకి వెళ్ళిపోయారు. అంటే మహిమ శరీరం పొంది మొదట ముద్దురు లేచారు, ఆ తర్వాత సజీవులైన వారు పైకి వెళ్ళిపోయారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఈ బుద్ధి లేని కన్యకలు విడిచిపెట్టబడ్డారు. వాక్యం విన్నారు, అన్ని చేశారు, పాటలు పాడారు, అవన్నీ చేశారు, కానీ సరిగా లేరు వాక్యంలో. ఆ బుద్ధి లేదు, అక్కడికి వెళ్ళాలనే బుద్ధి లేదు. ఇంకా ఈ లోకంలో ఇంకా అవి ఇవి కలిగి ఉండాలా, ఇవి సంపాదించుకోవాలా, లోకాన్ని ప్రేమించి ఆ దానిలో ఉండిపోయి నేను ఇప్పుడు దీను అప్పుడు చేయను, నేను ఇంకా లోకరీతిగానే ఉంటాను, నాకు ఇంకా సమయం ఉంది, ఇంకా కాలం ఉంది అనుకొని వీళ్ళు ఏం చేశారంటే ఆ ఇచ్చిన సమయాన్ని నిర్లక్ష్యం చేశారు. ఆ సమయం అయిపోయింది, విడిచిపెట్టబడ్డారు, చక్కదిద్దుకోలేదు.
ఆ దివిటీల్లో ఏం చేయలేదు చెప్పండి? అందులో నూనె లేదు, పరిశుద్ధాత్మ లేదు కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా కానీ అవి ఆరిపోతూనే ఉన్నాయి. అందుకని చాలామంది వాక్యం వింటూ ఉంటారు కానీ మరలా దాంట్లో తొలగిపోతుంటారు, దాన్ని మీరిపోతుంటారు. అంటే ఏం లేదంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఆ దివిటి అలా మండుతూ ఉంటుంది. అందుకనే ఆ బుద్ధి లేని కన్యకలు చూడండి, అవి ఆరిపోతున్నాయి, వెలుగెత్తున్నాయి, ఆరిపోతున్నాయి, మరి వెలుగుతున్నాయి, ఆరిపోతున్నాయి, వెలుగుతున్నాయి, విడిచిపెట్టబట్టి. నీవు కూడా వాక్యం వినేసి ఇంటికి వెళ్ళిపోయి మరలా నువ్వు లోకస్తుల్లాగా ఉండి ఆ వాక్యం అంతా మర్చిపోయి మళ్ళీ ఎక్కడికి రాగానే మళ్ళీ వెలిగించబడుతుంటావు. మళ్ళీ ఇంటికి వెళ్ళి 2 రోజులు ఉంటావు, మళ్ళీ ఆరిపోతావు. ఆరిపోయి మరలా వచ్చేస్తుంటావు. మరలా ఎల్లప్పుడు ప్రార్థన చేయండి అని మళ్ళీ మాట వింటావు, మళ్ళీ వెళ్ళి 1 రోజు చేస్తావు, మళ్ళీ ఆరిపోతుంటావు. ఇది బుద్ధి లేని కన్యకల పరిస్థితి. అవి వెలిగించబడినప్పుడు ఆ వెలుగుతా ఇంకా ఉండవు, అవి ఉండరాళ్ళు ఆరిపోతుంటారు. ఆరిపోయి మళ్ళీ మరుసటి రోజు వస్తారు, వెలిగించబడతారు. ఆరిపోయి కారణం ఏంటి? ఎందుకు అలా దొరుకుతుంది వాళ్ళ జీవితాల్లో? పరిశుద్ధాత్మ లేదు, అక్కడ నూనె లేదు. నూనె ఉందనుకోండి, ఆ వాక్యం విన్న తర్వాత ఇంకా ఆరిపోకుండా వెలుగుతూ ఉంటారు. నిత్యం ప్రార్థన చేయమని చెప్పండి, అది వెలుగుతుంది, వాళ్ళు వెలిగిస్తాయి. అవి వెలగానే నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంకా మళ్ళీ ఇంకొకసారి నిత్యం ప్రార్థన చేయండి అని మళ్ళీ వెలిగించక్కర్లేదు వాళ్ళని. దీన్ని బట్టి నువ్వు బుద్ధి కలిగిన కన్యకో బుద్ధి లేని కన్యకో నువ్వు ఆలోచించు. ఆ ఎదుర్కోవాలనుకునేటువంటి వాళ్ళు మండుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు పెండ్లి విందుకి మొదట మృతులు లెగుస్తారు, ఆ తర్వాత సజీవులను ఏకముగా ఆయన ఎదుర్కొంటారు. పెండ్లి కుమారుడు ఇప్పుడు అందుకోసమే మృతుల్ని సజీవులను లేపుట కొరకై ఆయన వచ్చాడు ఈ తెల్లవారుజామున. ఎందుకంటే తెల్లవారుజామునే రావాలి, ఎందుకంటే ఆయన తెల్లవారుజామునే నేను మృతుల్ని సజీవులను లేపాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అందుకని ఆయన నిర్ణయం అది ఒక కాలం పెట్టాడు, దానికోసం పునరుద్ధానానికి ఒక సమయం ఉంది. ఏ సమయాన్ని పడితే ఆ సమయాన్ని ఆయన లేపడు, తీసుకొని వెళ్ళడు. అందుకని ఆయన తెల్లవారుజాములోనే లోతు దినాల్లో వచ్చాడు, తెల్లవారుజాములోనే దానియేలును పైకి తీశాడు, తెల్లవారుజాములో రెబెకా వెళ్ళి ఆయన ఎదుర్కొంది, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన తెల్లవారుజామున పెండ్లి విందుకు తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. అందుకని ఇస్సాకుకు బదులుగా, ఎందుకంటే ఇస్సాకు మెస్సీకి పోలికగా ఉన్నాడు కాబట్టి, నీవు రెబెకా ఉన్నావు కాబట్టి రెబెకా అయిన నీవు ఇప్పుడు ఈ తెల్లవారుజామున ఆయన్ని ఎదుర్కోవడానికి వెళ్ళాలి. ఇక అర్థమవుతుందండి? ఎవరు చెప్పండి? ఆ బుద్ధి కలిగిన వారే. నీకు ఈ చివరి కాల బుద్ధిని ఇస్తాడు ఆయన. ఆ పెళ్లి కుమారుడే పెళ్లి కుమార్తెకి బుద్ధిని ఇస్తాడు, ఆయన్ని కలుసుకోవాలి. ఆ బుద్ధి కలిగిన వారే ఈ వాక్యాన్ని అనుసరిస్తారు తప్ప, ఆయన కలుసుకుంటారు తప్ప, ఇంకా ఆ బుద్ధి లేని వాళ్ళకి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆయన ఎదుర్కోవాలని ఈ వర్తమానంతో పాటు ఆయన్ని వెళ్ళి ఎదుర్కోవాలని ఉండదు. కాబట్టి నువ్వు ఆలోచన చేయి ఈ చివరి టైంలో. లేదంటే బుద్ధి లేని కన్యకలే నువ్వు విడిచిపెట్టబడతావు. తేలిగ్గా తీసుకోకండి మాటలు. విడిచిపెట్టబడతాడు, అది జరుగుతుంది. అది ఏదో మామూలు మాట అన్నట్టుగా విని నువ్వు దాన్ని పట్టించుకోకపోయినట్లయితే ప్రమాదం పడుతుంది. కాబట్టి వాళ్ళు కొనుక్కోబడ్డారు. ఎందుకంటే సజీవులను పైకి తీసుకుని వెళ్ళడము, మృతులను ఆయన లేపడము. మనము జడ్జిమెంట్ కాలంలో, తీర్పు కాలంలో మనం ఆయన ఆయన మరలా మృతులను ఆయన నాశనం చేస్తాడు. మృతులు అనగా ఎవరంటే ఈ లోకంలోని వారే, ఈ సంస్థలే. ఎందుకనంటే ఇవి ఆత్మీయంగా మృతులందిని. ఇందాక మనం నీతిమంతుల గురించి మనం నేర్చుకున్నాం. వారు శారీరకంగా మృతి నిందారు కానీ వారు నిద్రిస్తున్న వారని బైబిల్ చెప్తా ఉంది. కానీ వీళ్ళు ఆత్మీయంగా మృతి నొందిన వారు. 325 నిశ్చయ సమావేశంలోనే ఆ ఆది సమాజము మృతి నొందింది. అంటే ఆజ్ఞ అతిక్రమించడమే మృతి నొందడం. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపంలో వచ్చే జీతం మరణం అన్నమాట. వాక్యాన్ని మీరిపోయారు. ఈ సంస్థలన్నీ కూడా, సంఘాలన్నీ కూడా లోకము ఎలాగా మనం అది మృతమైనదని మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ వాక్యం నుండి నామాన్ని ధరించుకొని ఉండి, అలాగే ఆ యొక్క బ్రహ్నాం గారి వర్తమానములో ఉండి ఆ యొక్క వర్తమానాన్ని పుస్తకాలు చదువుతూ, కానీ ఆ బ్రహ్నాం గారు చెప్పిన మాటలకి విరోధంగా అర్ధరాత్రి కేకంటే దానికి అర్థం తెలియకుండా రెండవ రాకడ జరిగిపోయిందని చెప్పి, 1963లో రెండవ రాకడ జరిగిందని చెప్పి, అలాగే ఇక కొనసాగింపు పరిచర్యని
వధువు ద్వారా రెండవ రాకడ జరుగుతుందని, త్రిత్వం అని, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. క్రైస్తవులే వీళ్ళందరూ కూడా. గారు వర్తమానంలో ఉన్నారు, మృతులు ఉన్నారు. అలాగే మత్స్యాహ సంఘాలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బైబిల్ మిషన్ కానీ, లెంట దినాలు కానీ, గుంపు కానీ అందరూ కూడా మృతులే. ఎందుకంటే వీళ్ళు ఆత్మీయంగా మృతి నిందారు. అందుకని బైబిల్ ఏముంది, జీవించుచున్నావు అన్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడివే అని బైబిల్ రాయబడింది. ప్రకటన గ్రంథంలో ఉంది. జీవించుచున్నావు అన్నట్టుగా ఉన్నారు. గారు వర్తమానంలో ఉన్నావు అన్నట్టుగా ఉన్నారు. మేము కూడా ఆయన నమ్ముకొని ఉన్నాం, మేము క్రైస్తవులమే అన్నట్టుగా ఈ రోమన్ క్యాథలిక్ సంఘం, పెంతెకోస్తు సంఘం, లూథరన్ సంఘం, బాప్టిస్ట్ సంఘం, అన్ని వేశ్యలు, ఈ సంఘాలన్నీ కూడా మేము కూడా జీవిస్తున్నాం అన్నట్టుగా ఉన్నాయి. కానీ మృతమైనవి ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనము ప్రకటన గ్రంథము చూడండి అమ్మ. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. 7 నక్షత్రములను సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములను సర్వశక్తిమంతుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివి. చూడండి, అది ఆయన ఎరిగిన సంఘమే అది. కానీ జీవించుచున్నావు అన్న పేరు ఉన్నదే కానీ అది మృతమైనది. ఎందుకంటే వాక్యమును మీరిపోయింది, ఆయన ఆజ్ఞలను మీరిపోయింది. వాక్యమును ప్రకారం లేకుండా అది మృతమైనటువంటిదిగా ఉన్నది. అది జీవించుచున్నాను పేరు ఉన్నది కానీ మృతమైనది. అలాగే మనకు లూకా సువార్త 9వ అధ్యాయములు ఆ పెండ్లి విందుకు పిలవడానికి గురించి ఉంటుంది అన్నమాట. అక్కడ లూకా సువార్త 9వ అధ్యాయం చూడమ్మా. 9వ అధ్యాయము 61వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. మరి ఒకడు సారీ ఉండమ్మా, 59 నుండి చదువు తల్లి. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవేమని మనవి చేసాను. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నీవు వెళ్ళి సర్వశక్తిమంతుని రాజ్యమును ప్రకటించమని వారితో చెప్పాను. మరి ఒకడు యెహోవా నీ వెంట వచ్చింది కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవుమని అడుగుగా, మెస్సయ్యా నాగడి మీద చేయి పెట్టి వెనకదొడ్డు చూచు వాడెవడును సర్వశక్తిమంతుని రాజ్యమునకు పాత్రుడుగాడని చెప్పాను. మృతులు పాతి పెట్టుకొని నీ వచ్చి నన్ను వెంబడించము. ఈనాడు కూడా లోకమంతా కూడా మృతమైంది కాబట్టి లోకంలో వాళ్ళు మృతులు వాళ్ళు పాతి పెట్టుకుంటూ ఉంటారు. నువ్వు వధువు అయితే నువ్వు ఎక్కిరమ్ము. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ మృతులైనటువంటి వారు మత్స్యాగ సంఘాలు ఇవన్నీ కూడా జీవించున్నాన్న పేరు ఉన్నది కానీ మృతమైనవి. కాబట్టి వీటిని ఆ శ్రమ కాలంలో ఆయన ఏం చేస్తాడనండి, నాశనం చేస్తాడు. మృతమైన క్రైస్తవులు పైకి జీవించున్నామన్న క్రైస్తవులుగా ఉన్నారు వీళ్ళు, కానీ మృతమైన క్రైస్తవులు. వాళ్ళు నామాన్ని ఎరగని వారు, ఆయన ఒక్కడని ఎరగని వారు, వాళ్ళకు 3 దేవుళ్ళని తెలుసు తప్ప ఒక్కడని వాళ్ళకు తెలియదు. వాళ్ళు మృతమైపోయి ఉన్నారు. కాబట్టి మృతులకు ఆయన తీర్పు తీరుస్తారు. శ్రమల్లో పడిపోతారు, విడిచిపెట్టబడి ఉగ్రతలో ఉంటారు వీళ్ళు. అందులో విడిచిపెట్టబడ్డోళ్ళని అన్నారు కూడా, బుద్ధి లేని కన్యకలు మాత్రం విడిచిపెట్టబడింది అనొచ్చు. వీళ్ళు మృతులైనటువంటి వారు ఉగ్రతలో ఉండిపోతారు, ప్రమాదంలో పడిపోతారు, శ్రమంలో ఉంటారు. వీళ్ళు మృతులు. సజీవులు అలాగే శారీరకంగా మృతి నొందినటువంటి వారు లేపబడతారు. ఆత్మీయంగా మృతి నొందిన వారు వీళ్ళు జీవిస్తున్నామని ఉన్నది కానీ చనిపోయిన వారు. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. శారీరకంగా మృతి నొందిన నీతిమంతులు పునరుద్ధానము, సజీవుల పునరుద్ధానం జరిగిన తర్వాత
ఈ మృతుల మీదకి, అంటే ఆత్మీయంగా మరణించిన సంఘాల మీదకి ఆయన ఉగ్రత వచ్చేస్తాయి, శ్రమలు వచ్చేస్తాయి, మోషేయులు వస్తారు. చాలా భయంకరమైన పరిస్థితి భూమి మీద ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. అందుకని తర్వాత చదువమ్మా 25వ అధ్యాయము. ఆ పెండ్లి కుమారుడు వచ్చాడు, ఆ పెండ్లి కుమార్తె పైకి వెళ్ళిపోయింది, ఆ పైకి కొనుపోబడింది. ఆ తర్వాత కింద ఎవరున్నారు చెప్పండి? బుద్ధి లేని కన్యకలు మరియు మృతులు, లోక వీళ్ళందరూ ఉంటారు. అంతటా తలుపు వేయబడిను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, నేను మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన పెళ్లి విందుకి తన భార్యని తీసుకుని, తన వధువుని తీసుకొని వెళ్ళిపోయాడు, పెళ్లి కుమార్తెని తీసుకొని వెళ్ళాడు. మృతులు ఏమైపోయారు చెప్పండి? బుద్ధి లేని కన్యకులు, మృతులు విడిచిపెట్టబడ్డారు. వీళ్ళందరూ తలుపు తడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు అన్ని సంఘాలు కూడా. అప్పుడు ఆయన ఏమన్నాడు? అక్రమం చేయవారు మీరు ఎవరో నేను ఎరుగను అని చెప్తున్నాడు ఆయన. ఓ నీ నామాన్ని మేము అద్భుతాలు చేయలేదా, మహత్కార్యములు చేయలేదా, అవి చేయలేదా, ఇవి చేయలేదా అన్నప్పుడు మీరెవరు నేను ఎరుగను. ఓ ఆయన న్యాయాధిపతి, ఓ సజీవులనుకును మృతులకును ఆయన తీర్పు తీర్చువాడు. ఓ సజీవులైన వాడిని ఆయన పైకి తీసుకుని వెళ్ళి మృతులను ఆయన ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నాశనము వచ్చును లోకం మీదకి, మృతుల మీదకి నాశనము వస్తుంది. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అదే రాయబడి ఉంది. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి, విడిచిపెట్టబడకూడదు. ఎదుర్కోవాలనే బుద్ధిని మీ చివరి కాలంలో కలిగి ఉండాలి. ఆయన్ని ఎదుర్కోవాలనే బుద్ధి ఆయన మనిషి. ఆ వారికే ఇవే కూచుక్కు వర్తమానం, అందరికీ, మృతులకు కాదు. సజీవులనగా బుద్ధి లేని కన్యకలు కాదు, బుద్ధి కలిగిన కన్యకలు. ఆమె మాత్రమే కొనుకోబడింది, ఎదుర్కోవాలి అని మనసు కలిగి ఉంది కాబట్టి. మిగతా వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? విడిచిపెట్టబడ్డారు. అందుకని ఇక్కడ రక్షణ ఉంది, అలాగే ఉగ్రత కనపడుతుంది. న్యాయాధిపతి ఏం చేస్తారు చెప్పండి? న్యాయాధిపతి ఏంటి? ఇద్దరు గొడవపడి వచ్చారనుకోండి, అప్పుడు ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో. దోషుల్ని ఆయన ఏం చేస్తాడంటే వీరిని శిక్షించమంటాడు, నిర్దోషుల్ని ఆయన విడిపిస్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు జరుగుతుంది అది. నీవు నిర్దోషివి కాబట్టి నిన్ను ఆయన పిలుస్తున్నాడు పైకి. దోషులైన వారు భూమి మీద ఉంటారు, వారిని శిక్షిస్తాడు. ఆయన న్యాయాధిపతి. ఎందుకు శిక్షించడం అనొచ్చు? శిక్ష లేకపోతే చట్టం యొక్క విలువ లేనట్టే. మరి చట్టం అంటే ఇంకా ఎవరికి గౌరవం ఉండదు, ఎవరికి విలువ ఉండదు. అందుకని ఆ చట్టానికి ఆ విలువ శిక్ష ద్వారానే వస్తుంది. అందుకని ఆయన వాక్యమును నువ్వు మీరుడు ద్వారా నువ్వు విడిచిపెట్టబడతావు, వాక్య ప్రకారం నడుచుడు ద్వారా పైకి కొనిపోబడతావు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. ఇది మనం ఎత్తబడే సమయంలో మనం ఉన్నాం, పెండ్లి కుమారుడు కాలంలో మనం ఉన్నాం. ఆయనే వేకు నక్షత్రముగా ఇప్పుడు ఆయన ఉన్నాడు. ఇప్పుడు మనము మనల్ని ఆయన తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు మనం మధ్యాకాశంలో ఆయన మనం కలుసుకుంటాం. అందుకనే ఆయన మధ్యాకాశానికి వచ్చే ముందుగా ఆయన వేకు నక్షత్రంగా మన యొద్దకు వచ్చాడు ఆయన. ఇప్పుడు మనం ఆయనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మరలా నీతి సూర్యుడిగా ఆయన ఉంటాడు, ఆయన నామరిస్తాడు. ఇప్పుడు ఆయన వేకు నక్షత్రంగా ఉంటాడు. 7వ దూత కాలంలో ఆయన మనిషి కుమారుడుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. తర్వాత ఇప్పుడు ఆయన వేకు నక్షత్రముగా ఆయన ఉన్నాడు, నీతి సూర్యుడిగా మధ్యాకాశంలో ఉంటాడు, ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. సజీవులకును మృతులకును తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. ఎవరైతే ఆ యొక్క విలువగా ఉన్నారో, ఎవరైతే ఆ పరిశుద్ధాత్మ యొక్క తైలమును కలిగి ఉన్నారో, అభిషేకమును కలిగి ఉన్నారో, ఎవరైతే బుద్ధి కలిగి ఉన్నారో వారిని తీసుకొని వెళ్ళడానికి, మృతుల్ని నాశనం చేయడానికి, సజీవులు మృతుల్ని
ఆయన తీర్పు తీర్చి న్యాయాధిపతిగా ఇప్పుడు ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా ఆ గద్దింపును తిరస్కరిస్తున్నావేమో, తృణీకరిస్తున్నావేమో, హల్లెలూయా, ఖండించినప్పుడు నువ్వు తిరస్కరిస్తున్నావేమో, త్రోసివేస్తున్నావేమో, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ చివరి కాలంలో ఆయన వెలుగుగా వచ్చాడు. ఆయన వెలుగుగా ఉన్నాడు. ఆ తర్వాత పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మగా ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ లౌదీ సంఘ కాలములో ఆయన బుద్ధి చెప్పువాడుగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన రాకడలో మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యమై ఉన్నాడు. ఎత్తబడాలని, కొనుకోబడాలని బుద్ధి కలిగిన వారికి వర్తమానం. ఆయన కోసం నువ్వు ప్రయాసపడాలి. లోకమును సువార్త ద్వారా ముయ్యబడ్డాయి. లోకమును సువార్త ప్రకటించే సమయం ఇది కాదు, కానీ పెళ్లి విందుకు కొనుకోబడే సమయం ఇది. నువ్వు రక్షించబడాలి. ఇప్పుడు సజీవులకు మృతులకు తీర్పు తీర్చి న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. నువ్వు ఇంకా బుద్ధి లేని కన్యక వలె ఉన్నావేమో. ఈనాడు ఆ దురద చెవులు కలిగిన వారై మనుషులు వారికి అనుకూలమైన బోధకులు తమ కోసం పోగు చేసుకుంటున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోనే బోధించు వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారని వాక్యం చెప్తా ఉంది. నువ్వు జీవించున్నావు, పేరు ఉన్నది కానీ మృతుడివే అంటున్నాడు ఆయన. క్రైస్తువులు అని పేరు ఉన్నది కానీ వాక్య ప్రకారంగా నడవనప్పుడు నీవు మృతుడివే. ఆజ్ఞాత క్రమే పాపం, పాపం నుంచి జీతం మరణమని బైబిల్ చెప్తున్నది కనుక మాకు ఈ రక్షణ కావాలి. ఈ బిడ్డలందరూ కూడా రక్షించబడడానికి సహాయం చేయండి నాయన. నీ వాక్యం మీద నిలబడ్డానికి కృప చూపండి మా తండ్రి. ఏ బిడ్డ కూడా విడవబడకుండా సహాయం చేయండి నాయన. ఇప్పుడు పెళ్లి కుమారుడుగా నీ వచ్చి ఉన్నావు మా తండ్రి. అయ్యా, నీతో పాటు నాయన ప్రతి బిడ్డ కూడా నిన్ను వెంబడించడానికి సహాయం చేయండి నాయన. నీతో పాటు ఎంతబడు కృప చూపండి మా తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా, ఇంకా నిన్ను ఎదుర్కోవాలని బుద్ధి లేని వారుగా ఇంకెవరైనా ఉన్నారేమో. నా తండ్రి, ఇప్పుడు నాయన నీతో మధ్యాకాశానికి రావడానికి ఇంకా నాయన లేనివారుగా ఉన్నారు, ఇష్టం లేని వారుగా ఉన్నారేమో. ఎవరినైనా నా తండ్రి, ఇది తీర్పు సమయము నాయన, జడ్జిమెంట్ సమయం మా తండ్రి. నీవు ఇప్పుడు నాయన శిక్షించేవాడుగా, రక్షించేవాడుగా ఉన్నావయ్యా. ఈ 2000 సంవత్సరాలు నువ్వు రక్షకుడుగానే ఉన్నావు కానీ నా తండ్రి, లోకమునకు నువ్వు నాయన శిక్షించేవాడుగా నువ్వు లేవు నాయన. ఇప్పుడు న్యాయాధిపతిగా మారావు. ఆ సింహాసనం అలాంటిది, ఆ కిరీటం అలాంటిది. నువ్వు తీర్పు తీర్చు న్యాయాధిపతివి. సర్వోన్నతుడా, మహిమ కలిగిన వాడా, ఎదుర్కోవాలని ఆశ కలిగిన వారికి ఈ వర్తమానము. నిన్ను చూడాలని, నిన్ను కలుసుకోవాలని, నీవు ఎందుకంటే నువ్వు చూయించిన ప్రేమను బట్టి, నీవు ఆ కలవరి శిలువలో రక్తము చిందించి ఆ ప్రేమను చూయించిన దానిని బట్టి, ఆ ప్రేమను బట్టి నిన్ను కలుసుకోవాలని ఆలోచన కలిగిన వారికి వర్తమానం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఎదుర్కోవాలని గురి తప్ప మరి ఒకటి వద్దు నాయన. లోకస్తులో మత్స్యాసంగంలో గురి వేరు. వారి లోకంలో మనసు కలిగి, లోక సంబంధం వాటి మీద మనసు కలిగి వాడిని పొందుకోవాలని గురితో పరిగెడుతూ ఉన్నారయ్యా. మా గురి అది కాదు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఉన్నదానితో సంతృప్తి పడి అయ్యా మేము నీతో మధ్యాకాశములో నేను కలుసుకున్నకై వస్తున్నామయ్యా. పెళ్లి కుమారి వర్తమానం క్రింద మేమున్నాము నాయన. న్యాయాధిపతి వర్తమానం క్రింద మేమున్నామయ్యా. ఎక్కిరమని నువ్వు పిలుస్తూ ఉన్నావు నాయన. ఓ బుద్ధి కలిగిన వారు మాత్రమే నిన్ను ఎదుర్కోవాలని వారికి మాత్రమే ఎక్కిరమనే స్వరము, వారు మాత్రమే ఎక్కి వస్తారు నాయన. బుద్ధి కలిగిన వారే ఆ తప్పిపోయిన కుమారుడు నా ఎక్కి వచ్చిన రీతిగా, తండ్రి యొద్దకు వచ్చిన రీతిగా నాయన ప్రతి బిడ్డ కూడా నీ యొద్దకు రావడానికి సహాయం చేయి. నిన్ను ఎదుర్కోవడానికి కృప చూపండి నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. సామర్థ్యాన్ని తీసివేయండి, బద్ధకాన్ని తీసివేయండి, నిద్రాత్మను లయపరచండి నాయనా. మీరే కృప చూపమని బిడ్డలు దీవించి ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావం పొందుకొని నజరేయుడు అశ్వమేశ్వరాలు మిక్కిలిగా బ్రతిలాడు చదువుచున్నాము. ఆమేన్. అందరు